వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఇవాళ డిబేట్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇదేంటంటే చాలా డిబేట్లు చేసాం, చాలా సమస్యల మీద చర్చలు, రకరకాల వార్తలు ఇవన్నీ చాలా చేసాం. ఎప్పుడు కూడా ఒక చర్చ లేదా ఒక సమస్య మీద న్యూస్ ప్రసారం చేయడం ఇవన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా అది యాంటీ ఎస్టాబ్లిష్మెంటే మేజర్గా ఉంటాయి ఎక్కువగా, లేదా పొలిటికల్ డెవలప్మెంట్స్ మీద లేక సామాజిక సమస్యల మీద వీటి మీద ఎక్కువగా ఉంటాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించినంత వరకు ఇంకా దాని మీద పెద్ద చర్చ నేను పెట్టదలుచుకోలేదు అనుకున్నాను. నిన్న చెప్పాను కూడా ఆ విషయం. నేను నిన్నటి డిబేట్తోనే ప్రజలందరికీ అర్థం కావాలనే పెడుతున్నాను. ఇదంతా ఒక ఫౌల్ గేమ్ ఆడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఫౌల్ గేమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరికో ఏదో అన్యాయం జరిగిందని కాదు, కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం, తన సమస్యల్ని, తనకున్న ఇష్యూస్ని పక్కదో పట్టించడం కోసం, తన క్యాడర్ని ఏదో ఎంగేజ్ చేయడం కోసం చేస్తున్నదే తప్ప దీంట్లో ఎలాంటి ప్రజా ప్రయోజనము లేదు అని స్పష్టంగా చెప్పాను. కోర్టులు కూడా అదే చెప్పాయి. వీళ్ళు 150 దగ్గర పిలిచి వేస్తే కోర్టులు కూడా అదే చెప్పాయి. సమయం వృధా చేసే పిలుసు తప్ప వీటిల్లో ఎలాంటి ప్రజా ప్రయోజనం లేదు, ఒక్క పిలుకు కూడా ఆధారాలు లేవని కోర్టులు కూడా వాటిని కొట్టేశాయి, తోసిపుచ్చాయి పిటిషన్స్ని. అదే చెప్పి నేను లాస్ట్లో ఒకే మాట చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు దీని మీద నిజంగా అంత సీరియస్గా ఉంటే, డిఎస్సిలో పేపర్ లీక్ అయిందనో, అక్రమాలు జరిగాయనో, ఇంకోటనో వాట్ ఎవర్, నిజంగా అంత సీరియస్గా ఉంటే మీరు ఈ రోడ్లెక్కే కార్యక్రమాలు ఆపేసి, ఎందుకంటే సంవత్సరం అయింది దగ్గర సెప్టెంబర్లో, గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన నియామకాల ప్రక్రియ, ఇప్పుడు వచ్చి రోడ్లు ఎక్కడ పోయింటే ఆగస్టు ఇంకో నెల అయితే సంవత్సరం అవుతుంటే నవ్వుతారు కదా జనం. కాబట్టి నిజంగా కూడా అయినా కూడా మీకు అంత సీరియస్గా మీరు ఉంటే 17వ తారీఖు అసెంబ్లీ ఉంది కదా, అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీయండి, బ్రహ్మాండమైన ప్రజెంటేషన్ చేయండి. అక్కడ మీరు కనిపెట్టిన ఫైండింగ్స్ ఏంటి, డిఎస్సిలో అక్రమాలకు సంబంధించి మీ అబ్జర్వేషన్స్ ఏంటి, ఎక్కడ లోపాలు జరిగాయని మీరు అనుకుంటున్నారు, ఎండగట్టండి. తెలిసిపోద్దిగా, ప్రజలకే తెలిసిపోతుంది కదా. ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా. అసెంబ్లీ అంటే ఖచ్చితంగా చచ్చినట్టు చెప్పాలి. నేను ఇంకో మాట కూడా చెప్పాను, మీరేదో కౌన్సిల్కి వెళ్తారు, మా వాళ్ళు కౌన్సిల్లో మాట్లాడతారంటే కుదరదు. మాజీ ముఖ్యమంత్రిగా, ఈ పార్టీ అధ్యక్షుడిగా నువ్వు వెళ్ళాలి అసెంబ్లీకి, మీరు వెళ్ళాలి, మీరు వెళ్ళి మీరు ప్రభుత్వాన్ని నిలదీయాలి. అప్పుడే దానికి వెయిట్ వస్తుంది. బొత్స సత్యనారాయణ గారు కౌన్సిల్లో మాట్లాడితే దానికి అంత వెయిట్ రాదు, ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి ఉండడు, ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటారు అసెంబ్లీలో. కాబట్టి మీరు వెళ్ళి అడగండి అని చెప్పి నిన్న చెప్పాను. అక్కడ దాన్ని వదిలేసి దాంతో అంత ముగిద్దాం అనుకున్నా. అయితే ఇవాళ తీసుకోవడం ఏంటి మళ్ళీ అని ఎవరైనా అడుగుతారేమో అని ముందే చెప్తున్నా. నేను ఇప్పటి వరకు ఎన్నో ఉద్యమాలు చూసాం, ఎన్నో నిరసనలు చూసాం, చాలా రకాల ప్రదర్శనలు, ర్యాలీలు, ఊరేగింపులు ఎన్నో చూసాం. ఇవన్నీ కూడా అయితే రాజకీయ పార్టీల ర్యాలీలు అయి ఉంటాయి, ప్రదర్శనలు అయి ఉంటాయి, పాదయాత్రలు అయి ఉంటాయి, యాత్రలు అయి ఉంటాయి, ఊరేగింపులు అయి ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి వాటి రూపాలు. లేదా రకరకాల ఉద్యమాలు, రకరకాల పోరాటాలు, రకరకాల నిరసన ప్రదర్శనలు, ప్రొటెస్ట్లు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి. ఇంతవరకే మనం చూసింది. కానీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, మొదటిసారిగా ఇవాళ మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ప్రతిపక్ష పార్టీ యొక్క అసంబద్ధమైన విధానాలకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ర్యాలీ చేయడం. పోనీ ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఏమైనా అధికార పార్టీకి అనుబంధ సంఘమా అంటే కాదు, వాళ్ళు ఏ పార్టీకి అనుబంధ సంఘం కాదు. వాళ్ళు గడిచిన ఏడాది అక్టోబర్లో సెప్టెంబర్లో డిఎస్సి రాసి, డిఎస్సి అటెంప్ట్ చేసి రైట్ రాయల్గా తమ టాలెంట్తో ఉద్యోగాలు తెచ్చుకున్న ప్రభుత్వ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండ్ గ్రేడ్ టీచర్లు. వాళ్ళు ఇవాళ కర్నూలు కొండారెడ్డి బురుజు సాక్షిగా ఈ ప్రతిపక్షం అనవసరమైన దుష్ప్రచారం చేస్తూ
అనవసరమైన రాజకీయ స్వార్థం కోసం ఎలాంటి అక్రమాలు అవకతవకలు జరగకపోయినా డిఎస్సిలో ఏదో జరిగిపోయిందంటూ అందరినీ తప్పుదోవ పట్టించడం కోసం చేస్తున్న ప్రయత్నంలో మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది, మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తోంది, మా ఆత్మాభిమానాన్ని దెబ్బకొడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము చాలా కష్టపడి చదివి టాలెంట్తో ఈ ఎగ్జామ్స్ రాసి మేము ఈ ఉద్యోగాలు తెచ్చుకున్నాం. దయచేసి మమ్మల్ని అవమానించొద్దు అంటూ డిఎస్సి మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన టీచర్లు ఇవాళ కొండారెడ్డి బురుజు సాక్షిగా వేలాది మంది ఎవరూ తరలించలే. దాదాపు ఆ చుట్టుపక్కల జిల్లాల నుంచి దాదాపు 5,000 మందికి పైగా ప్రభుత్వ టీచర్లు వచ్చి తమ సంఘీభావాన్ని వ్యక్తం చేసుకుంటూ ఉద్యోగాలు ఇచ్చినందుకు, మెగా డిఎస్సి ప్రకటించి ఉద్యోగాలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ మినిస్టర్ సార్ అంటూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ఆత్మగౌరవాన్ని మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీయొద్దండి, మా ఉద్యోగాలు మమ్మల్ని చేసుకొనివ్వండి అని చెబుతూ ప్రతిపక్షానికి గడ్డి పెట్టే ప్రయత్నం చేశారు. నేను నిన్న అదే చెప్పాను, ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదు, ఇకనైనా మీరు ఆపేసుకుంటే కాస్త అయ్యిందేదో అయ్యింది, కాస్త సైలెంట్గా ఉంటే నన్ను ఇకనైనా బాగుంటుందేమో అని ప్రతిపక్షానికి ఒక సూచన చేస్తే అయినా వినకుండా తగుదునమ్మా అంటూ వైసీపీ నేతలు ఈరోజు కూడా ప్రెస్ మీట్లు లేకపోతే ఏదో అడావుడి చేసే ప్రయత్నం చేశారు. కనీసం అవి అక్కడ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు చేసిన ఉద్యమాన్ని చూసైనా కాస్త ఇక ముచ్చుకుని ఇంట్లో కూర్చుంటారేమో, వేరే పనులు చూసుకుంటారేమో, వేరే రాజకీయంగా చాలా పనులు ఉంటాయి కదా చూసుకుంటారేమో అంటే లేదు. ఇక్కడ పరువు పోతుంది. ఎవరు పరువు పోతుంది? జగన్మోహన్ రెడ్డి పరువు పోతుంది. జగన్మోహన్ రెడ్డి పరువు పోతుంది కాబట్టి ఆయన పరువు కాపాడడం కోసం వీళ్ళ పరువు తీసుకుంటున్నారు రోడ్డెక్కి ప్రెస్ మీట్లు పెట్టి. అంత క్లియర్గా చెప్పేస్తే సో ఇక్కడ పాయింట్ ఏంటంటే డిఎస్సిలో టీచర్ జాబులు తెచ్చుకున్న వాళ్లే రోడ్డెక్కి దట్టు రాయలసీమలో కర్నూలులో కొండారెడ్డి బురుజు దగ్గర 5-6 వేల మంది ఆ చుట్టుపక్కల జిల్లాల నుంచి వాళ్ళంతా వాళ్లే వచ్చి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు, మా ఆత్మాభిమానాన్ని అవమానించొద్దు అంటూ చెప్పిన తర్వాతైనా ఈ ప్రతిపక్షంలో మార్పు వస్తుందేమో అంటే మరి చూడాలి. ఏదో ఇవాళ మొహాటానికి ఏమైనా పెట్టారా ప్రెస్ మీట్లు, ఇకనైనా ఆగుతారా అనేది ఒకటి. రెండోది, మరి ఇకనైనా ఇంకా మేము ఆగం, దీని మీద ఏదో చేస్తాం అని కనుక అనేటట్లయితే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడానికి రెడీనా? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తితే సమాధానం చెప్పడానికి ప్రభుత్వం రెడీనా? అసలు ప్రభుత్వ ఉద్యోగుల చేత చీకొట్టించుకున్న ప్రతిపక్ష పార్టీ ఎక్కడైనా ఉంది? మనతో సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూలా గారు మనతో చర్చలో ఉన్నారు. ముందుగా విక్రమ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. విక్రమ్ గారు, ఇవాళ జరిగిన టీచర్లు మొన్న డిఎస్సిలో మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన టీచర్లు కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర చేసిన ఒక ప్రదర్శన లేక ఒక ర్యాలీ లేక ఒక కార్యక్రమం, దాన్ని చూస్తే మీకేమనిపించింది? ముందుగా పెద్దలు గఫూర్ గారికి, దీపక్ రెడ్డి గారికి, మీకు ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. నమస్కారం అండి. ముఖ్యంగా ఒక నాన్ ఇష్యూని ఇష్యూ చేయాలని వైఎస్ఆర్సీపీ ఏ విధంగా ప్రయత్నిస్తున్నది దాదాపుగా 2 నెలలు దాటిపోయింది. నాకు తెలిసి జూన్ 13వ తారీఖున ఆయన మొట్టమొదటిసారిగా మీడియా ముందుకు వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇందులో మెగా డిఎస్సి 2025లో అవకతవకలు జరిగినాయి అని చెప్పాడు. అంతకుముందే వాళ్ళు అక్కడక్కడ వాళ్ళ
అంటే నాయకులు మాట్లాడుతూ మొదలుపెట్టారు. ముందుగా ఏం చెప్పారంటే మీరు వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు చూసినట్లయితే ఆరోపణలో కూడా కన్సిస్టెన్సీ లేదు. అంటే ఒక విధానపరంగా ఒక దానికి కట్టుబడి లేరు. ముందు ఏంటంటే అవగత పేపర్లు లీకేజ్ అని అన్నారు. తర్వాత చూసినట్లయితే ఇది అంటే ముందుగా పేపర్ లీక్ అయిందన్నారు, తర్వాత స్పోర్ట్స్ కోటా అన్నారు, ఇట్లాగా రకరకాల, తర్వాత ఉద్యోగాలు అమ్ముకున్నారని ఇట్లాగా చేసుకొచ్చారు తప్ప నిర్దిష్టంగా ఒక అంశానికి కట్టుబడి లేరు. అంటే దీనిలో ఒక స్కామ్ జరిగిందని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా తాపత్రయపడినట్టుగా మన అందరికీ తెలుస్తూ ఉంటది. ముందుగా నేను ఒక అంశం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు టీచర్ల నియామకాలలో ఏదైనా అవకతవకలు అక్రమాలు జరిగినట్లయితే ముందుగా ఎవరైతే బాధిత అభ్యర్థులు ఉంటారో వాళ్ళు, నాకు తెలిసి మనం గతంలో కూడా చూస్తే వామపక్షాల నాయకుల దగ్గరికి వెళ్తారండి. ఎందుకంటే వాళ్ళకి టీచరు యూనియన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి మిగతా పార్టీల కంటే. అసలు వైఎస్ఆర్సీపీలో టీచర్స్ వింగ్ ఉందని నేనైతే అనుకోవట్లేదు. బట్ వామపక్షాల పార్టీలు అయితే సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఇప్పుడు అక్కడి నుంచి, ఎందుకంటే టీచర్ల కాన్స్టిట్యున్సీస్ నుంచి ఎమ్మెల్సీలు అయినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఈ అంశాల మీద క్షుణ్ణమైనటువంటి అవగాహన వస్తుంది. కానీ మీకు వామపక్షాలు ముందుగా స్పందించాల. అసలు ఇక్కడ అవకతవకలు జరిగినాయి, డిఎస్సీలో అవకతవకలు జరిగినాయి, లేకపోతే దాన్ని రద్దు చేయాలి, లేదంటే న్యాయ విచారణ జరపాలి అనేటువంటి ఒక డిమాండ్ వామపక్షాల దగ్గర నుంచి రాలేదు. అయితే చివరికి ఏంటంటే వాళ్ళు కూడా ఒక రాజకీయ పార్టీగా ఉన్నారు కనుక వాళ్ళు చివరిలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెడితే వీళ్ళు కూడా వెళ్ళారు, ఏదో కొన్ని డిమాండ్స్ ఏవో చేశారు. అంటే అర్థం ఏంటంటే దీంట్లో పసలేదన్న విషయం అందరికీ తెలుస్తుంది, వామపక్షాలకు కూడా తెలుసు వీళ్ళు చేసేటువంటి ఆరోపణలు ఏదో గాలి పోగేసి చేస్తున్నారనేటువంటి ఆరోపణలు. ఈ సందర్భంగా ఇంకోటి కూడా నేను చెప్తానండి. ఇప్పుడు అధికారాన్ని అంటే పరిపాలన చేయటానికి, అధికారంలోకి వచ్చిన వాళ్ళు పరిపాలన చేయటానికి ఏ విధంగా సమర్థత కావాలో ప్రతిపక్షాన్ని నడపడానికి కూడా కొంత సమర్థత కావాలండి. అటువంటి సమర్థత వైఎస్ఆర్సీపీకి లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. పాటు నిజాయితీ కూడా కావాలేమో. ఎందుకంటే ముందుగా వాళ్ళకి మీరు అన్నట్టుగా 100% కరెక్ట్. ఆ నిజాయితీ కనుక ఉంటే వాళ్ళు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తాను, అక్కడ ప్రజా సమస్యలు లేవనెత్తాను అని అనరు. ఆ నిజాయితీ కనుక ఉంటే నాకు ఏ విధంగా కింద కూర్చోబెట్టినా కూడా నేను కూర్చొని అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తుతాను అని చెప్పు ఉండాల్సినటువంటి పరిస్థితిలో నాకు ప్రతిపక్ష హోదా లేదే నేను వెళ్ళను అని భీష్మించి కూర్చొని బయట నుంచి పోరాటం చేయటం అనేటువంటిది, అది పోరాటం అనాలో ఆరాటం అనాలో మనకి తెలియదు. అసలు ఒక మంచి వేదికని, ప్రజాస్వామిక అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామిక వేదిక అయినటువంటి అసెంబ్లీని వదిలిపెట్టేసి ఆయన పార్టీ ఆఫీసులో కూర్చొని గాలిపోగేసి కొన్ని ఎలిగేషన్స్ చేసి దీని మీద ప్రభుత్వం దిగి రావాలి, పలానా లోకేష్ గారు రాజీనామా చేయాలి, లేకపోతే డిఎస్సిని రద్దు చేయాలి అనేటువంటి అసంబద్ధమైనటువంటి డిమాండ్స్ చేయడం అనేటువంటిది ఆశ్చర్యం. ముఖ్యంగా మీకేంటంటే పోరాటాల్లో కూడా అనేక దశలు ఉంటాయండి. ఏదైనా ఒక ప్రజా సమస్య మీద పోరాటం చేయాలంటే దాని వివిధ దశలు ఉంటాయి. ఆ దశలు దాటిన తర్వాత ఏం చేస్తాయంటే రాజకీయ పార్టీలు ఒక సర్టెన్ పాయింట్ లో మళ్ళీ వెనక్కి రిట్రీట్ అవుతాయి. అంటే మనం చూస్తాం, ఒక అంశం మీద ఒక గట్టిగా పోరాడితే దాని మీద అధికార పార్టీ వాళ్ళు స్పందించలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, తమ నిరసనను వ్యక్తం చేసి మళ్ళీ వేరొక అంశాన్ని లేవనెత్తారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈ డిఎస్సిలో అక్రమాలు జరుగుతున్నాయని న్యాయస్థానానికి వెళ్తే న్యాయస్థానాలు ఏం చెప్పినాయి, పిల్లు అనేటువంటి దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించబోమని అన్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఎవరైతే అభ్యర్థులు కనుక నష్టం జరిగితే వాళ్ళు ఎందుకు న్యాయస్థానానికి రాలేదు అని అడిగినప్పుడు ఆయన పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనే ఎమ్మెల్సీ ఆయన పిల్లేస్తే న్యాయస్థానానికి ఆయన చెప్పినటువంటి సమాధానం వింటే చాలా ఆశ్చర్యం వస్తుంది. న్యాయస్థానానికి అప్రోచ్ అవ్వాలంటే వాళ్ళు భయపడుతున్నారంట. ఎవరన్నా భయపడతారంటే ఇప్పుడు ఆయన చెప్పినటువంటి ఆశ్చర్యం ఏంటంటే, అంటే అప్పుడు న్యాయస్థానం ఏం చెప్పింది, అట్లాగే ఎందుకు జరుగుద్ది, ఇప్పుడు 335 మంది వివిధ కారణాలతో న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యారు అంటే న్యాయస్థానానికి వెళ్ళడానికి ఎవరు భయపడతారంటే అభ్యర్థులు. భయం అటువంటి సమాధానం ఇచ్చినందుకు
న్యాయస్థానం వేసినటువంటి ప్రశ్నకి ఆయన దగ్గర సమాధానం లేదు, ఆ పార్టీ దగ్గర సమాధానం లేదు. అసలు కోర్టు వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సింది. ఎందుకంటే మీరు కోర్టులు అంటే భయపడుతున్నారని జనాన్ని అది అభిశంసనేనండి. ఇట్ ఇస్ నథింగ్ బట్ వాళ్ళు తోలుమందంగా అయ్యి కోర్టులో ముట్టికాయలేసినా, కోర్టులో కామెంట్స్ చేసినా అవి కోర్టులు కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ గా వాళ్ళని చివాట్లు పెట్టవు. ఇటువంటి కామెంట్స్ ఖచ్చితంగా చేసినట్టే. అంశాన్ని కూడా చెప్తానండి. ఇంకొక అంశం లాస్ట్ గా ఇవాళ దాంట్లోకి వెళ్లే ముందు విక్రమ్ గారు, దాంట్లోకి వెళ్లే ముందు మనతో ఇవాళ డిఎస్సి మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొంది ఈ జరుగుతున్న రాద్ధాంతం ఇదంతా చూసి స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళుగా ఇవాళ కర్నూలులో కొండారెడ్డి బురుజ్ దగ్గరికి దాదాపు 4-5 వేల మంది మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన టీచర్లు అక్కడికి వచ్చి ర్యాలీ తీసి మా ఆత్మాభిమానాన్ని అవమానించొద్దు, మమ్మల్ని అవమానించొద్దు అని మాట్లాడారు కదా. సో అందులో ఒకరైన వెంకటరాములు నాయక్ మనతో లైవ్లో ఉన్నారు, తనతో కూడా మాట్లాడదాం. వెంకటరామ నాయక్ గారు నమస్తే. నాయక్ ముందు మ్యూట్లో ఉంది చూడండి, అది అన్మ్యూట్ చేయండి. ఓకేనా నాయక్? వినపడుతుందా నా మాట? వినపడుతుందా మీకు? ఓకే. ముందుగా వెంకటరామ నాయక్ గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మీరు డిఎస్సి మెగా డిఎస్సిలో టీచర్ జాబ్ కొట్టినందుకు. ఏంటి స్కూల్ అసిస్టెంటా లేకపోతే ఎడ్జిటీనా? వెరీ గుడ్. మై ఫస్ట్ క్వశ్చన్ ఇవాళ మీకు ఏంటంటే, మిమ్మల్ని అందరినీ అక్కడికి రాయలసీమ జిల్లాల నుంచి దాదాపు 4-5 వేల మంది వచ్చినట్టున్నారు, బ్రహ్మాండమైన ర్యాలీ తీశారు కదా. మిమ్మల్ని అందరినీ అక్కడికి ఒక చోటుగా చేర్చి ఒక ర్యాలీ తీసే విధంగా ప్రేరేపించిన లేదా మిమ్మల్ని కలిపి ఉంచిన ఒక అంశం ఏంటి? ఎందుకోసం మీరు అక్కడికి వచ్చారు? దేని మీద మాట్లాడాలని వచ్చారు? యాక్చువల్ గా గత నెల రోజుల నుంచి జరగని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉంటే ఒకరికొకరం కమ్యూనికేషన్ అయ్యి, అసలు మనం ఖండించకపోతే నిజంగానే సమాజంలో మనము ద్రోహులుగా మిగిలిపోతామనేటువంటి ఒక భావనతో మేమందరం కూడా కమ్యూనికేట్ అయ్యి వాట్సాప్ లలో, ఇంతకు ముందుకు మా గ్రూపులు ఉంటాయండి, వాట్సాప్ గ్రూపులలో, అందుకే గ్రూప్స్ ఉంటాయి అనమాట. ఆ గ్రూపులలో కమ్యూనికేట్ అయ్యి మనం ఖచ్చితంగా దీనిపైన ఖండించాలి. ఏదో ప్రభుత్వం మన కుటుంబాల మంచి వెలుగు నింపడం కోసం చేస్తే ఈ ప్రతిపక్షాల రాజకీయాల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉంటే, బురద వెళ్తా ఉంటే దీన్ని తీవ్రంగా ఖండించాలి. మనం ఖచ్చితంగా ఈ కర్నూలు నడిబొడ్డు నుంచి ఉద్యమం స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మేమందరం కూడా కమ్యూనికేట్ అయ్యి, ఎట్టి పరిస్థితుల్లో జరగని అంశాన్ని ఒక పిచ్చి కుక్కను, అదే పిచ్చి కుక్క కాకపోయినా దాన్ని పిచ్చి కుక్క అంటే లాస్ట్ అలానే అయిపోయేటట్టు ఉండేటువంటి పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతోనే ముందుగానే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఈరోజు కర్నూలు నడిబొడ్డులో కలవడం జరిగిందండి. పశ్చిమ రాయలసీమ ప్రాంతం నుంచి ఎక్కువగా కర్నూలులోనే ఎక్కువ అభ్యర్థులు ఉండడం వలన ఇక్కడికి ఇదే ప్లేస్ ని ఎంచుకోవడం జరిగింది. ఓకే. మీతో పాటు వచ్చిన మిగతా మీ కొలీగ్స్, అంటే మీతో పాటు ఉద్యోగాలు పొందిన వాళ్ళందరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఏమనుకున్నారు? అక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? ఇన్నాళ్ళు మనం కష్టపడి దాదాపు 7 సంవత్సరాలండి. 2018 లాస్ట్ డిఎస్సి నోటిఫికేషన్, అప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వంలో నోటిఫికేషన్ వచ్చిందండి. 2019 ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందనే ఉద్దేశంతో వెయిట్ చేయడం జరిగింది. కానీ 5 years నుంచి ఎలాంటి నోటిఫికేషన్ లేదు. ఇప్పుడే చాలా మంది నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు చాలా ఇబ్బంది పడినాము. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రైవేట్ హాస్టల్లో అయితేనేమి, కోచింగ్ సెంటర్లలో అయితేనేమి అమౌంట్ పెట్టి బాగా ఇబ్బంది సఫర్ అయినాము. మనం కష్టపడి తెచ్చుకుంటే ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం పట్ల వాళ్ళు సమాజంలో వాళ్ళ కుటుంబం అయితేనేమి, మేము అభ్యర్థులుగా అయితేనేమి గౌరవ ప్రదర్శనంలో, ఉపాధ్యాయ స్థానంలో ఉండి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవచ్చుంటే చాలా బాధగా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చిన వ్యక్తులు కూడా కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి ఏర్పడిందండి. అక్కడికి ఖచ్చితంగా దీనిపైన మనం గలం ఇప్పాలి, గలం ఇప్పకపోతే నిజంగానే జరిగింది అనేటువంటి ఒక భావన ఈ సమాజంలో క్రియేట్ అవుతుంది అనే ఉద్దేశంతో చాలా మంది కూడా కన్నీటి పర్యంతమయ్యారండి అక్కడ. అయితే ఇక్కడ పేపర్ లీక్ అయింది అని ఫస్ట్ ఒక మాట అన్నారు వీళ్ళు. అసలు దీంట్లో పేపరే ఉండదనే విషయం కూడా తెలియకుండా అలా మాట్లాడారు ఇవాళ. అంటే ప్రతిపక్షం. చెప్పండి చెప్తున్నారు. అది అసలు ఆన్లైన్ ఎగ్జామ్ అండి. ఆఫ్లైన్ అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఏదో పేపర్ లీక్ అనుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా నెట్ లో ఆన్లైన్ లో లీకేజ్ అనే అంశం మీద ఎక్కడ జరగదండి ఎప్పుడు కూడా. సో ఇంకా చాలా అంశాలు పేపర్ లీక్ తో పాటు
అక్రమాలు జరిగాయి, లేకపోతే స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయి, లేకపోతే కులాల వారీగా కేటాయించుకున్నారు, లేకపోతే పోస్టులు అమ్ముకున్నారు. ఇట్లా ఒకటి కాదంటే ఇంకొకటి, ఇంకొకటి కాదంటే ఇంకొకటి, ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ తీసుకొచ్చి ఏదో చేయాలనే ప్రయత్నాన్ని మీరందరూ ఎలా భావించారు? అంటే ఇక్కడ నిజంగా జరిగింటే వాళ్ళు ఆరోపణలు చేసినా అవును కదా అనుకునేటోళ్ళు అండి. అసలు ఇక్కడ ఏం జరగలేదు. ఇంకొకటి అండి, వాస్తవానికి గౌరవ విద్యాశాఖ మంత్రులు అయితేనేమి, అక్కడ మా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అయితేనేమి చాలా క్లుప్తంగా చెప్పారండి. అసలు ఎలాంటి అక్రమాలకు కానీ అవినీతికి కానీ క్లుప్తంగా కాదు, స్పష్టంగా చాలా స్పష్టంగా తెలియజేశారండి. ఎలాంటి తావులేదు, మీకు ఏదైనా అనుమానాలు అంటే వాటిని తీసుకురండి, మేము దాన్ని కూడా ఒకసారి సరిచూసి ప్రయత్నం చేస్తామని చెప్పడం కూడా జరిగిందండి. ఎలాంటి వీళ్ళ దగ్గర ఆధారాలు లేవండి. జస్ట్ మామూలుగా బట్టగాల్చి వేసే విధంగానే ఏదో ప్రభుత్వం పైన ఇంకోరు పైన ఆరోపణ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. రాజకీయాలు ఏదైనా అధికార పక్షానికి ప్రతిపక్షానికి చూసుకోవచ్చండి. మధ్యలో మెగా డిఎస్సి 2025 ద్వారా మేము ఎంతో కష్టపడి సంపాదించి పైన మా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఈ విధంగా ఆరోపణలు చేయడం మాకు చాలా బాధాకరంగా ఉంటుందని పరిస్థితి. రైట్. నాయక్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. గఫూర్ సార్ ఉన్నారు మనతో, కర్నూలు వారే. గఫూర్ గారు నమస్తే సార్. నమస్తే వెంకటకృష్ణ గారు. గఫూర్ గారు, ఇలాంటి మూమెంట్ మరి నేనైతే చూడలేదు. మరి ఇది దీని మీద సరే నేను చెప్పడం కంటే మీరే చెప్పండి. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర ఇవాళ ఉపాధ్యాయులు చేసిన ర్యాలీ. వెంకటకృష్ణ గారు, ఎట్లా ఉన్నాయంటే వైసీపీకి బహుశా పొలిటికల్ స్ట్రాటజీ లేనట్లుంది. ఎందుకంటే ఒక ఇష్యూ రైజ్ చేయొచ్చు, తప్పులేదు. ఎప్పుడు దానికి తగిన ఆధారాలు, తగిన పునాది అట్లా ఉన్నప్పుడు రైజ్ చేయొచ్చు. ఇప్పుడు 25లో ఎగ్జామ్ జరిగింది. 25లో ఎగ్జామ్ జరిగితే సార్ పేపర్ లీకేజ్ అయితే ఆన్లైన్ పేపర్ లీకేజ్ ప్రశ్న ఏముంటది? కాదు, అంతకుముందే ప్రశ్నలు మాకు తెలుసు అంటే దానికి ఆధారాలు ఉంటాయి కదా. అది 2-3 రోజుల్లో గుప్ అంటారు సార్. 2-3 రోజుల్లో. ఇప్పుడు నీట్ ఎగ్జాము ఎక్కడో రాజస్థాన్ లో లీక్ అయినా మొత్తం దేశమంతా రద్దయిపోయింది కదా. అవును. కాబట్టి పేపర్ లీకేజ్ అనేటువంటిది దాగదండి. అది ఎక్కడ ఇన్స్టిట్యూట్ వాళ్ళు లీకేజ్ చేసినా లేదా టీచర్స్ లీకేజ్ చేసినా వెంటనే బయటకు వచ్చేస్తుంది. అట్లాంటి వార్తలేం రాలేదు. మొత్తం డిఎస్సిలో ఒక స్పోర్ట్స్ కోటా విషయమే కొంత మొదట్లో అర్థం కాలేదు. ఎందుకంటే వితౌట్ ఎగ్జామ్ కూడా అలొకేట్ చేసినారు పోస్టులు అనేటువంటి దగ్గర కొంచెం నాలాంటి వాళ్ళకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. వితౌట్ ఎగ్జామ్ ఎట్లా చేస్తారు, ఎగ్జామ్ చేయాలి కదా. అయితే నోటిఫికేషన్ లోనే అంశం పెట్టినారు అని తెలిసిన తర్వాత ఇక నోటిఫికేషన్ లో ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఎవరు ఛాలెంజ్ చేయనప్పుడు అది చట్టబద్ధతే కదా దానికి. అవును. అందుకోసం వైసీపీ వాళ్ళు ఆ రోజుల్లో రైజ్ చేసినప్పుడు స్పోర్ట్స్ కోటా అన్నారు. ఆ తర్వాత గవర్నమెంట్ వైపు నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము కూర్చొని ప్రతి దానికి క్లారిఫికేషన్ ఇస్తాము, ఎవరైనా రావచ్చు అని చెప్పిన తర్వాత మరి పోయి అవన్నీ పెట్టిండొచ్చు కదా నిజంగా ఆధారాలు ఉంటాయి. ఏ ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ఆరోపణలు ఎంతకాలం కొనసాగిస్తారండి? ఒకసారి ఆ రాజకీయ ఆరోపణ, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఇక్కడ లోకేష్ రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు లోకేష్ రాజీనామాకు సంబంధం ఏమిటిది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది అది ఒక జినైన్ ఇష్యూ. ఎందుకంటే 1-2 సార్లు లీకేజ్ అయినాయి, ఆ తర్వాత అనేక పరీక్షలు లీకేజ్ అయినాయి. అందుకోసమే ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యతాయుతంగా లేడు అనేటువంటి దేశవ్యాప్తంగా విద్యార్థులు వచ్చినటువంటి అభిప్రాయము. లక్షలాది మంది, అందులో 15 మంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. కాబట్టి అదొక జినైన్ ఇష్యూ మీద అక్కడ ఆందోళన, ఢిల్లీలో ఆందోళన జరిగితే ఇక్కడ వెంటనే జంజీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరు జంజీ? లేల్లాపిరెడ్డి, లేకపోతే మన ఎవరు అతను మచిలీపట్నం ఆయన పేరు నాని, ఇలా జంజీ. సిగ్గుపడాలి కొంచెం. ఎవరు వచ్చారు? ఎప్పటికి కానీ సమాజంలో ఒక అన్యాయం జరిగితే అలజడి ఉంటుంది. అలజడి ఎవరు భయపడరండి, కోర్టు జంజీనే. మరి ఎట్లా అనాలా వీళ్ళను? కాబట్టి వైసీపీ వాళ్ళు ఇట్లాంటి చిల్లర వేషాలు మానుకోవడం మంచిది. వాళ్ళు ఎందుకంటే ఒకవేళ అభ్యర్థులు ఉన్నారు, జినైన్నెస్ ఉంది అనుకుంటే ఆ రోజే ఛాలెంజ్ చేస్తుండొచ్చు. సంవత్సరం అయింది సుమారుగా. మరి సంవత్సర కాలం తర్వాత ఇప్పుడు సడన్ గా మేల్కొని
ఇప్పుడు లోకేష్ రాజీనామా చేయాలి అనేటువంటిది పొలిటికల్ డిమాండ్. లోకేష్ రాజీనామా చేయాలి, ఇంకా కొంచెం ముందు పోయి చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి. ఇప్పుడు నిన్న ఒక ఛానల్లో నేను విన్నాను, చెప్తున్నాడు ఒకతను, అవునండి జనము చంద్రబాబు నాయుడు గారు బయటికి పోతే రారు, లోకేష్ బయటికి పోతే రారు, మా నాయకుడు బయటికి పోతే లక్షల సంఖ్యలో జనం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నారు, భద్రత ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులదే అని. నిజంగా అంత ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే 11 సీట్లకు ఎందుకు పరిమితం అయినారయ్యా అనేటువంటి ప్రశ్న సహజంగా ఎదురవుతుంది కదా. చెప్పుకోవడానికి కానీ సిగ్గుండాలి కొంచెం. ఏ జనాన్ని పోగు చేసుకున్నాం, మళ్ళీ భద్రత లేదు మాకు వాళ్ళే అల్లరి చేయడం. అదే పద్ధతిలో ఇప్పుడు టీచర్ ఎగ్జామ్ నేను ఎంక్వైరీ చేశాను సార్ వెంకటకృష్ణ గారు. నాకేం గవర్నమెంట్ పోడాల్సిన అవసరం నాకు లేదు. నేను మొదట్లోనే ఒక నెల రోజుల లోపల ఇన్ని వేల మందిని అపాయింట్ చేశారు, దీంట్లో ఏమైనా హేరాఫేరీ ఉందా అనేటువంటి నేను చాలా మందిని అడిగాను. టీచర్స్ని అడిగాను, అభ్యర్థులను అడిగాను. లేదండి ఏం లేదు, ఎగ్జామ్ వరకు నీట్ గా జరిగింది, మెరిట్ ఉండే వాళ్ళకే వచ్చింది, అయిపోయింది కదా. అది ఒకసారి మనం ఇప్పుడు వైసీపీ వాళ్ళు గ్రూప్ 2 ఎగ్జాము ఎట్లా జరిపారో అందరికి తెలుసు కదా. చివరికి బయటపడుతుంది ఏమిటి, అటెండర్లు డ్రైవర్లు మార్కులు వేసినారని. అంతకంటే ఘోరం ఇంకేమన్నా ఉంటుందా? ఒక ప్రైవేట్ రిసార్ట్ లో పెట్టి దిద్దారు పేపర్లని, రిసార్ట్ లో పెట్టి సిగ్గు రావాలి కదండి. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, ఇతరుల మీద నువ్వు ఒక ఏళ్ళు చూపుతున్నప్పుడు 4 వేలు నీ వైపు ఉన్నాయి, నీ తప్పులు నువ్వు ముందు క్షమాపణ చెప్పుకొని నేను సక్రమంగా చేయలేకపోయినాను అని చెప్పేది పోవాలా. ఇప్పుడు ఆ రోజుల్లో 1,25,000 మందిని మీరు సచివాలయాల్లో తీసుకున్నారు, ఎవరం ప్రశ్నించలేదే. సరే మంచిది, ఉద్యోగాలు వచ్చినాయి, సంతోషం. 2 లక్షల మంది వాలంటీర్లు, ఆయన చెప్పాడు ఎవరు, సాయిరెడ్డి, విజయసాయిరెడ్డి, 80% వాళ్ళు వైసీపీ కార్యకర్తలు, 95% మంది, 90% ఎవరు క్వశ్చన్ చేయలేదే. అంటే ఎప్పటికి కానీ రాష్ట్రంలో జరిగే ప్రతి పనిని అల్లరి పాలు చేయాలా, ప్రతి పనిని రాజకీయ కోణంలో చూడాలా అనేటువంటి ఆలోచన ఎవరు చేసినా తప్పు. ప్రజలు అట్లా అనుకోరు. ప్రజలు నిజంగా తప్పు జరిగితే ఎవరు కదిలినా కదలకపోయినా జనం ముందుకు వస్తారండి, అభ్యర్థులు ముందుకు వస్తారు. ఇప్పుడు ఢిల్లీ ఆందోళన కాంగ్రెస్ ఆర్గనైజ్ చేసిందా? కడుపు మండితే ప్రతిపక్ష పార్టీ ఆందోళన చేసిందా? లేదు కదా. నిజంగా ఏదన్నా అవకతవక జరిగి తమ కడుపు కాలిపోతుందో లేకపోతే తమ భవిష్యత్తు నాశనం అయిపోతుందంటే ఇప్పుడు మనతో కూర్చున్న వెంకటరామ నాయక్ కూడా ఆగరు. ఎవరు ఆగరు? ఏనాడో రోడ్ ఎక్కారు. 2018లో ఒక డిఎస్సీ అయింది, 2019లో ఇచ్చిందాన్ని మళ్ళీ మొన్న వీళ్ళు వచ్చి పెట్టేదాకా దిక్కు దివాణం లేదు. వాళ్ళు అప్పటి నుంచి ప్రైవేట్ ఫీజులు కట్టుకుంటా కోచింగ్ సెంటర్లో కూడుకుంటారు. ఐఎమ్ సారీ, ఆయన బహుశా గిరిజన యువకుడు అయి ఉంటాడు వెంకటరామ నాయక్ అంటే. అవునండి, ఎంతో నిరుపేద కుటుంబంలోంచి వచ్చి కష్టపడి 5-6 ఏళ్ళు వెయిట్ చేస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత నువ్వు దొంగ, నువ్వు కొనుక్కున్నావు, నీకు అట్ట జరిగిందని అంటే చివుక్కుమంటే కదా హృదయాలు. నిజంగా కష్టపడి చదువుకున్న ఉద్యోగాన్ని తెచ్చుకున్న వాళ్ళని కూడా సంవత్సరం తర్వాత ఏదో దొంగలు పడ్డ 6 నెలలకు అనేది అంటారు కదా, అట్లా అది ఏం పద్ధతి ఇది అనేది ఒకటి. తర్వాత దీని మీద తెలుగుదేశం పార్టీ రియాక్షన్ ఏంటి? వాళ్ళ కర్నూలులో జరిగిన ర్యాలీ మీద కానీ అయినా ఇంకా వైసీపీ కంటిన్యూ చేస్తున్న ఆ పిచ్చి కార్యక్రమాల మీద కానీ ఏం చెప్తారు? దీపక్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం వికే గారు, బాగున్నారా? బాగున్నాను సార్. దీపక్ రెడ్డి గారు ఇవాళ కర్నూలులో జరిగిన టీచర్స్, ఫ్రెష్ టీచర్స్ వాళ్ళ ర్యాలీ మీద మీ స్పందన ఏంటి? అలాగే వైసీపీ ఇంకా కొనసాగిస్తున్న ఇవాళ కూడా టీచర్లు అక్కడ రోడ్డెక్కి మాట్లాడిన తర్వాత కూడా మాట్లాడుతున్న వ్యాఖ్యల మీద, ప్రెస్ మీట్ల మీద మీ రియాక్షన్ ఏంటి? వికే గారు, వేరే రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో ఒక పెక్యులియర్ సిచ్యువేషన్ అండి. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేక అసత్యాలు ప్రజలకి చెప్తూ కన్ఫ్యూజ్ చేస్తూ వస్తారు. సో ఒక ఇష్యూ మనము మాట్లాడే ముందు వాస్తవాలు మరొకసారి ప్రజల దృష్టికి తేవటం అనేది మనకు తప్పదు ఈ రాష్ట్రంలో. సో అందుకని కొన్ని ఫ్యాక్ట్స్ నేను చెప్పి తర్వాత టీచర్స్ ఇష్యూకి వస్తానండి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అధికారంలో ఉండి నేను డిఎస్సి పెడతాను, జాబ్ క్యాలెండర్ తెస్తాను అని చెప్పి ప్రజలకి మాట ఇచ్చి మోసం చేసింది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి నోటితోనే మీడియాలో 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి
5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వండి, ఇది వాస్తవం కాదా అనేది మనం ఫస్ట్ అది ఒకసారి ప్రజల దృష్టికి తేవాలి. కేవలము 150 రోజుల్లో 16,347 ఉద్యోగాలు మన ఇప్పుడు ఇచ్చినారు కదా మన కూటమి, ఇది వాస్తవం కాదా? 300 కేసులు పైగా వీళ్ళు వేసి దాన్ని అనేక విధాలుగా అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నించి వాళ్ళకి ఉద్యోగాలు రానియకుండా చేసేదానికి సర్వ ప్రయత్నాలు చేసింది, ఇది వాస్తవం కాదా? కోర్టు కూడా వాళ్ళని మందలిచ్చింది, ఎందుకు ఇటువంటి ఫాల్స్ కేసెస్ తో వస్తున్నారు అని చెప్పి, ఇది వాస్తవం కాదా? సో ఇవన్నీ ఫ్యాక్ట్స్ మనం చూస్తూ ఇప్పుడు తమాషా ఏంటంటే లోకేష్ గారు రాజీనామా చేయాలా అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. దేనికి రాజీనామా చేయాలండి? ఉద్యోగాలు ఇచ్చిన దానికి రాజీనామా చేయాలా? ఇన్ని అడ్డంకులు సృష్టించినా కానీ ఆ డిఎస్సిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన దానికి రాజీనామా చేయాలా అని చెప్పి నేను ఈ రోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. అన్నిటికన్నా తమాషా అనేది ఏంటంటే వికే గారు, మీ సహాయం కూడా నాకు కావాలా. ఈ ఫోటోలో ఇదిగోండి, వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తా ఉండారండి, జెన్ జీ అని చెప్పి పెద్దగా రాసుకున్నారు వెనకాల ఫ్లెక్సీలు, కనబడతా ఉందండి అందరికి. అట్నే ఇదిగోండి, దీంతో ఈ ఫోటోల్లో యాడన్నా ఒక్కడన్నా జెన్జీ మీకు కనపడుతున్నారో దయచేసి నాకు కొంచెం హెల్ప్ చేసి సాయం చేయగలుగుతారని రిక్వెస్ట్ చేస్తున్నాను. కనపడుతుంది, ఫుల్ స్క్రీన్ తీసుకున్నాను. అంటే ఎవరున్నారు? ముసలోళ్ళు, దాంతో ఒక్క స్టూడెంట్ లేరు. డిఎస్సికి సంబంధించిన వాళ్ళని రమ్మని వాళ్ళు బతిలాడుకున్నా వాళ్ళు రాలేదు. కానీ ఆడ మిగులుండే వాళ్ళు ఎవరు? ఒక గాంజా బ్యాచ్ మిగులుండారు. కానీ ఈ తమాషా ఒకటి, నేను ఈ రోజు ఒకసారి వైఎస్ఆర్ తరఫున మాట్లాడాలనుకుంటా, ఎవరేమో అనుకున్నా కానీ నేను అడిగిన ఏందా ఈ ప్రచారాలు, ఏంది మీ ధర్నాలు అని చెప్పి వైఎస్ఆర్ వాళ్ళలో తెలిసిన వాళ్ళతో అడిగితే 2 ఏళ్ళు అయిపోయింది, ఖాళీగా ఉన్నాము, ఆడ అసెంబ్లీకి బాగుంటుంది, మేము 175 అని చెప్పి వై నాట్ అని చెప్పి అహంకారంతో మాట్లాడితే ప్రజలు 11 సీట్లకి మమ్మల్ని పెట్టినారు. ఒక క్రికెట్ టీం అన్నా ఆడుకోవచ్చు అంటే దాంతో ఒక 2 లేస్తే కూర్చోలేరు, కూర్చుంటే లేలేరు, అందుకని క్రికెట్ కూడా ఆడలేము. ఇంట్లో ఖాళీ కూర్చొని ఉంటే మా భార్యలు తిడతా ఉండరు, ఏ పని బట్ట లేకుండా ఇంట్లో ఉండరని. సో ఇట్లాంటి ప్రోగ్రామ్ ఏదో ఒకటి తీసుకొని బయటకన్నా పోతాము, మాకేమన్నా నిరుద్యోగ వృత్తి వస్తుందేమో అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం అని చెప్పి ఒకరు చెప్పడం జరిగింది. కానీ తమాషా ఏంది అని అంటే వీళ్ళు మాట్లాడేదానికి 1% అన్న అర్హత వీళ్ళకు ఉందా అండి? గతంలో నాడు నేడు అని ఒక ప్రోగ్రాం పెట్టి కేవలం పెయింట్లు కొట్టి ఆ స్టూడెంట్స్ కి రావాల్సిన డబ్బు దాన్ని కూడా దాన్ని సైఫన్ ఆఫ్ చేసి డబ్బులు సంపాదించుకునేది వాస్తవం కదా? ఇంగ్లీష్ మీడియం అని చెప్పి సరిగ్గా ట్రైనింగ్ చేయకుండా, ఆ ప్రోగ్రామ్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకుండా ఫెయిల్ శాతము స్టూడెంట్స్ లో పెంచి మొత్తం గందరగోళం చేసింది వాస్తవం కాదా? జియో 117 అని తీసుకొని వచ్చి విలీన విధానం తీసుకొని వచ్చి మొత్తం ఆ సిస్టమ్ అంతా చెడిపింది వాస్తవం కాదా? ఇవంతా చూసి టీచర్లు వాళ్ళకి విరక్తి వచ్చి మేము ప్రొటెస్ట్ చేస్తాము అని చెప్పి అమరావతికి వస్తామంటే వాళ్ళ ఇళ్లలో మీరు హౌస్ అరెస్ట్ చేశారు, వాళ్ళని కనీసం ధర్నా కూడా చేయనీలేదు. వాళ్ళని తీసుకోపోయి లిక్కర్ షాప్స్ ముందు పెట్టినారు, బాత్రూములు ఫోటోలు తీయమని చెప్పి సర్వ విధాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టినారు. ఇన్ని చేసిన వాళ్ళు ఎట్లా మీరు ఈ రాజకీయాలు, ఈ చిల్లర రాజకీయాలు చేస్తారు? కనీసం సిగ్గనిపీయటం లేదా అని నేను వైసీపీ వాళ్ళని ప్రశ్నిస్తున్నా. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే గొప్పతనము, మన సోదరుడు నాయక్, ఇటువంటి వాళ్ళు కొత్తగా సెలెక్ట్ అయిన వాళ్ళ గొప్పతనము, ఇటువంటి రాజకీయ ట్రాక్ లో పడకుండా రాజకీయ చైతన్యంతో ముందుకొచ్చి మేము మెరిట్ తో కష్టపడి చదివి మేము తెచ్చుకుంటే మమ్మల్ని ఈ విధంగా అవమానపరచడం కరెక్ట్ కాదు అని చెప్పి గలమెత్తి ఈ రోజు మాట్లాడిన ఈ సోదరులకి హ్యాట్స్ ఆఫ్. వీళ్ళకి నేను నిజంగా అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. కానీ మీరు చూస్తే మరొకటి మాట్లాడితే ఆ బ్రిడ్జ్ గేమ్ లో ఇచ్చినారు అని చెప్పి ఒక్క ఉద్యోగం అన్నా చూపించమనండి. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా వైసీపీ వాళ్ళకి, ఆ బ్రిడ్జ్ గేమ్ అని చెప్పి అసత్యాలు మీరు చెప్తున్నారు కదా, ఒక్క ఉద్యోగము దాని కింద ఇచ్చినట్టు మీరు చూపిస్తే మేము రాజీనామా చేసేదానికి రెడీ. లేకపోతే మీ మీద ఇప్పుడు కేసులు బుక్ చేసి మిమ్మల్ని జైలుకి పంపించాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు సమస్య ఏంది వికే గారు? వీళ్ళది మాట్లాడితే స్పోర్ట్స్ కోటా అని అంటారు. సో అది నాకు అర్థం కాలేదు. ఏంది ఈ స్పోర్ట్స్ కోటాతో వీళ్ళు ఇంత బాధపడుతున్నారు అని అనుకుంటే వాళ్ళ బాధ అంతా ఏం లేదు, దాని లోపల గొడ్డలాట, ఆ కోడి కట్ట ఆట పెట్టలేదంట, అది వాళ్ళ బాధ అండి. అవి 2 లేవని ఇంత దాన్ని రాజాంతం చేస్తున్నారని నాకు అర్థమవుతా ఉంది. చివరి మాట ఒకటి చెప్పి నేను ఇంకా లోకేష్ గారు తెచ్చిన రిఫార్మ్స్ గురించి కొన్ని చెప్పాలా, అది మీరు మళ్ళా నెక్స్ట్ తీసుకుందాంలేండి. విక్రమ్ గారు ఇక్కడ చెప్పండి. నిరుద్యోగ వృత్తి రాలేదు అని చెప్పి ఈ రోజు రెచ్చగొట్టేదానికి యువతని వీళ్ళు సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేను చైర్మన్ సీడర్, నా కార్పొరేషన్ కిందనే ఉంది.
ఒక 3 నెలలకి ₹1,00,000 ఒక నిరుద్యోగి మీద ఖర్చు పెట్టి వాళ్ళ ఇంటి నుంచి వచ్చే ఖర్చు నుంచి వాళ్ళు కంపెనీలో చేరేదాకా ఉద్యోగం ఇప్పించి ఫుడ్ ఫ్రీ, స్టే ఫ్రీ, ఎడ్యుకేషన్ ఫ్రీ, యూనిఫామ్ ఫ్రీ, అక్కడ జరిగే ఆన్ ట్రైనింగ్ ఫ్రీ, కోర్స్ వర్క్ ఫ్రీ, ₹1 ఖర్చు లేకుండా ₹1,00,000 ఖర్చు పెట్టి 3 నెలలు ప్రోగ్రామ్ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తున్నామండి మేము. ఎవరు ఉద్యోగస్తులు, ఉద్యోగాలు లేని వాళ్ళకి చెప్పండి. నిరుద్యోగ భృతి కేవలం 3,000 నెలకి, ఇది ₹1,00,000 అంటే పైనే, అంటే 3 సంవత్సరాల నిరుద్యోగ భృతి అంత అమౌంట్ ఈ రోజు ఖర్చు పెట్టి యువతకి ట్రైనింగ్ లేని వాళ్ళకి, స్కిల్స్ లేని వాళ్ళకి స్కిల్స్ ఇప్పించి పెడుతున్నాం. ఇది ఎవరు చెప్పరు. ఇది ఎంత గొప్పతనం చెప్పండి. ఎవరు చెప్పరు కాదు, మీరే చెప్పరు. మీరే చెప్పట్లేదు, ఇప్పుడు చెప్పారు. అదే అండి, అంత చేస్తున్నామండి. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను మన వికే గారు, నిరుద్యోగ వృత్తి నాకు ఉద్యోగం లేదు, నేను పని చేస్తాను, కష్టపడతాను అనే వాళ్ళు, మీకు ఎడ్యుకేషన్ లేకపోయినా పర్వాలేదు, 10th క్లాస్ ఫెయిల్ అయినా పర్వాలేదు, మీరు సీడాప్ ఆఫీస్ కి రాండి, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. లోకేష్ గారు ఇచ్చిన గైడెన్స్ ప్రకారము, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్స్ ప్రకారము నిరుద్యోగం అని ఆంధ్రప్రదేశ్ లో ఉండనే ఉండడు. మిమ్మల్ని ట్రైన్ చేసి పెట్టే బాధ్యత మాది. ఉద్యోగాలు దానికి ఒక కాల్ సెంటర్ లాంటిది పెట్టించవచ్చు కదా దీపక్ రెడ్డి గారు, టోల్ ఫ్రీ నంబర్స్ తోనో, లేకపోతే ఒక చిన్న సీడాప్ ఆఫీస్ అంటున్నారు కదా మీరు, అక్కడ ఒక చిన్న కాల్ సెంటర్ పెట్టిస్తే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ సమస్య చెప్తారు. కాల్ సెంటర్ నుంచి వచ్చే సలహాల ఆధారంగా ఆన్లైన్ లో అప్లోడ్ చేయడం ఏదో చేస్తారు. ఎందుకంటే ఇదంతా హైటెక్ యుగం. ఉందండి కాల్ సెంటర్. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ప్రతి సచివాలయము, ప్రతి ఎంఆర్ఓ ఆఫీసు, ప్రతి ఆర్డీఓ ఆఫీస్ లో కూడా మేము ఇంకా ఫోటోలు దీని మీద నాకు ఇప్పుడు అనిపిస్తుంది మీరు చెప్తుంటే, నిజానికి నాకు కూడా ఐడియా లేదు ఇప్పుడు మీరు అనేంత వరకు. దీని మీద విల్ డూ సమ్ స్పెషల్ ప్రోగ్రామ్. స్పెషల్ ప్రోగ్రామ్ సార్. ₹1,00,000 ఖర్చు పెడుతున్నాం. ఓకే దీని మీద ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేద్దాం. ఎందుకంటే వేల లక్షల మంది నిరుద్యోగులకు ఉపయోగపడే ప్రోగ్రాం కాబట్టి ఇది మీరు చేస్తున్నది, దాన్ని స్పెషల్ గా ప్రమోట్ చేసే కార్యక్రమం చేద్దాం ఒకటి. రైట్ విక్రమ్ గారు, ఇక్కడ ఒక ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకంగా ఒక ప్రతిపక్ష పార్టీ చేస్తున్నది సరైనది కాదు అని ఒక నిరసన ప్రదర్శన జరగడం అనేది అంటే నా అనుభవంలో అయితే నేనైతే చూడలే. ప్రతిపక్ష పార్టీలు ప్రజల సమస్యల్ని, యువకుల సమస్యల్ని, నిరుద్యోగుల సమస్యల్ని, విద్యార్థుల సమస్యల్ని భుజాన వేసుకుని వాళ్ళు ముందు నడిపిస్తే ఈ విద్యార్థుల లోకము, యువకులు వీళ్ళంతా వెనక నడుస్తారు. కానీ ఇట్లా జరగడం అనేది, దీని మీద జర్నలిస్ట్ గా కూడా మీ అనాలిసిస్ ఏంటి విక్రమ్ గారు? ఒకటి వాస్తవం అండి, మన భారతదేశంలో అంటే స్వాతంత్రం లభించిన తర్వాత అనేక సంఘటనల్లో ఒక అక్రమాలు జరిగితే అవి వెలికి రాకుండా అవి సప్రెస్ అయినటువంటి సంఘటనలు ఎన్నడూ లేవండి. ఇందాక గఫూర్ గారు చెప్పారు, నీటి గురించి చెప్పారు. నీటి కంటే ముందు ముఖ్యంగా 2016లో మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా ఉండగా వెస్ట్ బెంగాల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కింద ఉద్యోగాల భర్తీకి సంబంధించి అవకతవకలు జరిగితే హైకోర్టులో అవన్నీ నిరూపితమై మొత్తం 25,000 మంది ఉద్యోగాలని నిలిపేశారు. అంటే నేను అనేది ఏంటంటే, ఒక అవకతవకలు ఇంత పెద్ద ప్రాసెస్ లో జరిగితే ఆ ప్రభుత్వాలు వాటిని నిరోధించి అంటే కప్పిపెట్టడం అనేటువంటిది సాధ్యం కాదండి. ఒకప్పుడు మహారాష్ట్రలో ఒక చిన్న అవకతవక జరిగితే ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ అవకతవకలు బయటపెడితే మన కోన ప్రభాకర్ రావు గారు గవర్నర్ గా ఉంటే, మహారాష్ట్ర గవర్నర్ గా ఉంటే, ఆయన ఒక విశ్వవిద్యాలయానికి అంటే గవర్నర్ హోదాలో ఆయన ఛాన్సలర్ అవుతాడు కాబట్టి ఆయన కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక అవకతవక జరిగితే, ఒక మాల్ ప్రాక్టీస్ జరిగితే పరీక్షల్లో దానిని మీరు కప్పిపెట్టడం అనేటువంటిది సాధ్యం కాదు ఎట్టి పరిస్థితుల్లో, ప్రభుత్వం వల్ల కాదు అది. ఎందుకంటే ఇవాళ నిజంగా జరిగి ఉంటే ప్రజల్లో ఆగ్రహావేశాలు పెళ్ళుబూగుతాయి, విద్యార్థులు వీధుల్లోకి వస్తారు, వీళ్ళు చేసేటువంటి జంజీ నిజంగానే వస్తుంది, వీళ్ళు ఊరికే పెట్టుకుని జంజీ కాదు, నిజంగా అవకతవకలు జరిగితే బయటకు వస్తారు. ఇవాళ ఎవరైతే ఉద్యోగాలు పొందారో వాళ్ళు నిజంగానే ప్రజల దృష్టిలో ఏముంది, వీళ్ళేదో అవకతవకలతో ఉద్యోగాలు సంపాదించుకున్నారేమో, లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల ఉద్యోగాలు వచ్చినాయో అనేటువంటి ఒక అపవాదు వాళ్ళ మీద పడుతుంది. కాబట్టి అదేవిధంగా కొంత భయం కూడా ఉంటది, ఏమో రేపొద్దున ఏమన్నా జరుగుతుందేమో వీళ్ళ వల్ల అనేటువంటి ఒక భయాందోళనలో కూడా వాళ్ళ అభ్యర్థులు ఉండొచ్చు. అంటే ఎవరైతే ఉద్యోగాలు పొందారో
అనేక సంవత్సరాలుగా డిఎస్సి కోసం ఎదురు చూస్తా దానికోసం కష్టపడి పరీక్ష రాసి వెళ్ళారు. వాళ్ళందరిలో కొంత భయాందోళన ఉంటాయి, అవసరం లేవు అని తెలిసినప్పటికీ కొంత భయాందోళన ఉంటాయి. అందువల్ల ఇవాళ వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఇవాళ కర్నూలుకు వచ్చి వాళ్ళు తమ ఆందోళన వ్యక్తం చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఇప్పటికి అంటే వీళ్ళు ఒక ఎటువంటి పోరాటం చేస్తున్నారంటే లేని అంశాన్ని ఒకటి తీసుకొని ఆ పోరాటం చేసి తమ అస్తిత్వాన్ని నిరూపించుకుంటున్నారు. దీన్ని చూస్తే నాకు ఒకటి అనిపిస్తుందండి, అంటే ఎంత మూర్ఖత్వంగా ఉన్నారని అంటే భూమి ఇప్పటికీ బల్లపరుపుగా ఉందని కొంతమంది నమ్ముతా ఉంటారు. ఒక ఫ్లాట్ ఎర్త్ సొసైటీ అని ఒకటి పెట్టుకుంటారు వాళ్ళు భూమి గుండ్రంగా లేదు బల్లపరుపుగానే ఉందని చెప్పి అప్పుడప్పుడు వచ్చి వీళ్ళు ఎలా అయితే ఆందోళన చేస్తున్నారో వాళ్ళు కూడా ఒక సమావేశం పెట్టుకొని కాఫీ టీలు తాగి ఎస్ భూమి గుండ్రంగా లేదు బల్లపరుపుగా ఉందని ఒక తీర్మానం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఆ విధంగా ఉంది వాళ్ళ వైఎస్ఆర్సీపీ వైఖరి కూడా ఎలా ఉందనంటే వాళ్ళు ఒక అంశాన్ని పట్టుకున్నారు, ఆ అంశం నుంచి బయటపడటం వాళ్ళకి ఏంటంటే ప్రజలు చులకన అవుతారు. అందువల్ల దీన్ని ఏదో ప్రభుత్వం మీద నెపం నెట్టి దీన్ని సాగదీయాలని ప్రయత్నిస్తున్నారు తప్ప దీంట్లో విషయం లేదనేటువంటిది అందరికీ తెలుసు. ఓకే, ఇప్పుడు ఒక ఇష్యూని పట్టుకున్నారు సార్, బాగానే ఉంది. ఇందాక చెప్పినట్టుగా ఎక్కడో చోట రిట్రీట్ అవ్వాలని మీరు అన్నట్టు అల్టిమేట్ గా ఎవరికైనా ఏముంటుంది, ఒక ఉద్యమం చేసినా లేకపోతే పోరాటం చేసినా కోర్టులే కదా, కోర్టుల దగ్గరే తెలియదు కదా. కోర్టుల దగ్గర కూడా నిలబడలేదు, ఆధారాలు ఇవ్వయా మీరు వేసే పిటిషన్ కానీ తిప్పేసిన తర్వాత కూడా ఇంకా ఏదో లాగాలి. అసలు కోర్టుకి ఇచ్చినటువంటి సమాధానం చూసి నవ్వొస్తుంది. అవును, న్యాయపరమైన పరిష్కారం కోరటానికి అభ్యర్థులు భయపడుతున్నారంట. వాళ్ళు కోర్టుకి అదొక రకంగా కోర్టులను అవమానించడం. అభ్యర్థులు ఎందుకు రాలేదని న్యాయమూర్తి గారు అడిగితే న్యాయపరమైనటువంటి పరిష్కారం కోరటానికి అభ్యర్థులు భయపడుతున్నారని సమాధానం చెప్పాడు ఆయన. ఎవరైతే పిల్లేశారో ఆ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనే ఎమ్మెల్సీ గారు. దీనికంటే హాస్యాస్పదం ఉంటుందండి. అంటే ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అంటే కోర్టులు అబ్జర్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళ పోరాటం ఏ విధంగా ఉన్నది. ఒక గాలి పోగేసుకొని ఒక కోర్టుల దగ్గరికి వెళ్తే వాళ్ళు నేను చెప్పినట్టుగా వెస్ట్ బెంగాల్ ఏమైంది, హైకోర్టు ఇంటర్వ్యూన్ అయింది, అవకతవకలు జరిగినాయని ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఎట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు కోర్టులు స్పందిస్తాయండి. కోర్టులకి ఏంటి, ప్రజల తరఫున నిలబడతాయి. అందువల్ల వాళ్ళ కోర్టే పిల్లుకి ఇది నిలబడదు, ఇది పిల్లుకి మేము మా సమయాన్ని మీరు వృధా చేస్తున్నారు, ఇందులో పసలేదు అని చెప్పినప్పుడైనా వాళ్ళు చెంపలేసుకొని కోర్టుకి క్షమాపణ చెప్పి వాళ్ళు విరమించుకుంటే బాగుండేది. కానీ అటువంటిది జరగట్లా. ఇవాళ అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఇది తెలియజేస్తుంది. ఇప్పుడు నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళ లీడర్లకి చాలా మందికి తెలుసు ఇవాళ 175 నియోజకవర్గాలు ఉన్నాయండి. ఎన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి ఆందోళన పెట్టారో చెప్పనంటే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులందరూ ఉంటారు కదా. మరి 175 నియోజకవర్గాల్లో ఈ నిరసనలు జరిగినాయా, ఎంత సీరియస్ గా జరిగినాయి, వాళ్ళు ఏం మాట్లాడారు అక్కడ రాజకీయపరమైన అంశాలు తప్ప ఇతరత్ర డిఎస్సికి సంబంధించిన అంశాలు ఎక్కడా కూడా మాట్లాడలేదు. నేను కొన్ని గమనించాను, నేను కొన్ని అన్ని నేను చూడలేదు కానీ కొన్ని చోట్ల వాళ్ళు అసలు అక్కడ ఏ విధంగా చేసేది ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓట్ల దీని మీద జరుగుతుంటే ఎస్ఐఆర్ జరుగుతుంటే ఒక రాజకీయ పార్టీగా ప్రతి బూత్ కి ఒక బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్ ని పెట్టి ఓటర్ల ఓటు హక్కు పోకుండా కాపాడము, దాన్ని సరిచేసే కార్యక్రమం చేయమని ఎలక్షన్ కమిషన్ సూచిస్తే ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఏమో ఎన్ని బూతులు ఉన్నాయో అంతమంది ఏజెంట్లు పెడితే వీళ్ళు సగం మందిని కూడా పెట్టుకోలేకపోయారు వైసీపీ. అంటే అలాంటిది బిఎల్ఏఎల్ఏ పెట్టుకోలేని వాళ్ళు అన్ని నియోజకవర్గాల్లో ఏం చేస్తారని మీరు అనుకుంటున్నారు? సో దీని మీద ఇటీవల ఢిల్లీలో మనం చూసిన విద్యార్థి ఉద్యమం నీట్, ఇందాక గఫూర్ గారు చెప్పినట్టు నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ సందర్భంగా జరిగిన ఉద్యమం, విద్యార్థి ఉద్యమం, జంజీ ఉద్యమం, లేకపోతే కాక్రోచ్ మూవ్మెంట్, దానికి ఏ పేరు పెట్టుకున్నా అది జరిగింది. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల పత్రాల లీకేజీ, వీటికి వ్యతిరేకంగా జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు ఇవాళ కర్నూలులో జరిగిన దాన్ని మనం దేంతో పోల్చవచ్చు అనే దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన నెక్స్ట్ కార్యక్రమం ఏంటి, ఆయన దీని కనుక చిత్తశుద్ధి. నాయక్ గారు, ఇక్కడ మొన్న ఢిల్లీలో మనం చూసాం కదా, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న వేల సంఖ్యలో విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు అందరూ ఢిల్లీ వెళ్ళి కథం తొక్కారు. అది బ్రహ్మాండమైన సక్సెస్. అది నిజానికి ప్రభుత్వం అప్పటికే అది లీక్ అయింది కాబట్టి ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళీ ఇంకో ఎగ్జామ్ పెట్టారు. అది జరుగుతుండగానే లేదు ఇది జరగకుండా ఉండాలి భవిష్యత్తులో అంటే ఖచ్చితంగా
దీని మీద కఠిన చర్యలు ఉండాలని విద్యార్థి లోకం కథం దొక్కింది, కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. దాన్ని జంజీ ఉద్యమంగా మనం బాగా పాపులర్ అయింది. అది దేనికి? పేపర్ లీక్ అయినందుకు. కానీ ఇక్కడ పేపర్ లీక్ అవ్వలేదు అని చెప్పడానికి ఇక్కడ జంజీ ఉద్యమం చేయాల్సి వచ్చింది వాళ్ళ. సో ఇప్పుడు ఇది కూడా ఒక కాజ్, అది ఒక కాజ్. అవ్వకుండా ఉండాలి భవిష్యత్తులో అనే దానికి అది ఒక కాజ్. ఇక్కడ అవ్వలేదు అని చెప్పడానికి ఉద్యమం చేయాల్సి వచ్చింది కదా. మీకు ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది? మాకు ఆ ఫీలింగ్ అంటే అలవాటు అయిపోయింది. ఎందుకంటే గతంలో కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అతను ఆ రోజు ఉద్యోగాల కొలువుల కోసం రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఈ రోజు మా ఉద్యోగాలు నిలబెట్టుకోవడం కోసం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నాయకులు అలా పరిస్థితులు అలా తీసుకొచ్చారండి. ఇప్పుడు మేము అంత పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిజాయితీగా రాసినందుకు ఈ రోజు అన్ని వేల మందితో మేము అక్కడ ధైర్యంగా వచ్చాము. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించండి. గౌరవ హైకోర్టు దగ్గరికి అయితేనేమి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారి దగ్గరికి అయితేనేమి, వాళ్ళందరూ కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నామండి. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే రండి, చర్చకు రండి, చర్చిద్దామండి. అంత చెప్తున్నా వాళ్ళ దగ్గర ఏమీ ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేస్తా ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి కనీసం అభ్యర్థులుగా మేమైనా కానీ, ఎగ్జామ్ రాసినటువంటి వ్యక్తులుగా మేమైనా కానీ బయటకు వచ్చి వాళ్ళకి సమాధానం చెప్తేనే కనీసం అర్థం అవుతుందనే రీతిలో ఇవాళ మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని. అసలు ఇదంతా ఇంత చేస్తుంది కదా, 2 నెలల పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడైనా మీలాంటి వాళ్ళు చాలా మంది, వేల మంది ఉన్నారు కదా, ఎవరినైనా వచ్చి ఏంటి ఎక్కడైనా అక్రమాలు జరిగాయా, పేపర్ లీక్ అయిందట నిజమేనా అని వాళ్ళు ఆ పార్టీ తరఫున ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి అడిగారా? కనీసం చెక్ చేసుకున్నారా వాళ్ళు? లేదండి, ఎవరు అడగలేదు. అంటే మీకు సంబంధం లేకుండా, మీతో సంప్రదింపులు లేకుండా వాళ్ళంతా వాళ్ళే ఊహించేసుకుని చేశారు. సో ఇక్కడ ఖచ్చితంగా మీరు మీ ఆత్మాభిమానాన్ని లేదా మీ ఆత్మగౌరవాన్ని దెబ్బగొట్టే విధంగా జరుగుతున్న ప్రయత్నం అని భావించి మీరు ఇవాళ రోడ్డెక్కి ఒక ర్యాలీ తీశారు కదా. రేపు మళ్ళీ సెప్టెంబర్ లో ఇంకో డిఎస్సి జరగబోతోంది. సెప్టెంబర్ ఎండింగ్ ఆర్ అక్టోబర్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, ఓకే వాట్ ఎవర్. సో డిసెంబర్ లో ఎగ్జామ్ డిసెంబర్ లో ఉంటుంది. నోటిఫికేషన్ మనకి అక్టోబర్ ఫస్ట్, సెకండ్ వీక్ లో నోటిఫికేషన్ రావచ్చు. సో ఆ అభ్యర్థులకు మీరు ఇచ్చే సలహా సూచన ఏంటి? ఈ లీకేజీకి సంబంధించి కానీ, పేపర్ లీకేజ్ అయినా క్వశ్చనే లేదు ఆన్లైన్ కాబట్టి, అయినా సరే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్ జాబ్ కొట్టిన మీరు వాళ్ళకి ఏమి సలహా ఇస్తారు? కష్టపడి చదివిన ప్రతి వ్యక్తికి కూడా నేనే ఉన్నానండి ఎగ్జాంపుల్ అంటే. నేను ఎక్కడ కూడా ఇలాంటి అవాస్తవాలను నమ్ముకోకుండా కష్టపడి చదివితే ఖచ్చితంగా మన ప్రయత్నం గట్టిగా ఉండి మన మెరిట్ సాధిస్తే ఉద్యోగం వస్తాను ఉద్దేశంతోనే గొప్ప సంకల్పంతో జరిగాము. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వము గత ఒక 14 డిఎస్సీ నిర్వహించింది. పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 14 డిఎస్సీ నిర్వహించింది. ఆ గత చరిత్రను చూసుకుంటే ఎప్పుడు కూడా పేపర్ లీకేజ్ అనే అంశం మీద ఎప్పుడు కూడా ఆ అంశం ఎప్పుడు తెర మీదకి రాలేదు. అంత అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఇలాంటి పేపర్ లీకేజీలకు ఆస్కారం లేదనే ఉద్దేశంతోనే వీళ్ళకి ఒక చిన్న సలహా ఇస్తున్నానండి. మీకు కష్టపడి మీరు చదవండి, పారదర్శకమైన ఎగ్జామ్ జరుగుతాయి, మంచిగా రాయండి, మీ ప్రతిభను కనబరచండి, మెరిట్ లిస్ట్ లో మీరు మంచి స్కోర్ సాధించండి, ఉద్యోగం సంపాదించండి తెలియజేస్తానండి. ఇలాంటి అవాస్తవాలను నమ్మకండి, ఎవరి ట్రాప్ లో పడొద్దు అని చెప్తున్నాను. సో పొలిటికల్ ట్రాప్ లో పడొద్దు అనేది మీ సూచన? అంతేనండి, అంతే. రైట్. అది గఫూర్ గారు, ఇక్కడ ఒకటి ఈ పొలిటికల్ ట్రాప్స్ లో పడకుండా నిజంగా చాలా గొప్ప స్టేట్మెంట్ అది నాయక్ గారు చేసింది. కష్టపడి చదివితే ఫలితం దక్కుతుంది, అంతే తప్ప ఈ పొలిటికల్ ట్రాప్స్ అనేది. దాని మీద మీ సీనియర్ పొలిటీషియన్ గా మీ స్పందన చెప్పండి. చెబుతూనే ఇంత నానా యాగి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పని ఏంటి ఇప్పుడు, ఒకవేళ తను ఇంకా ఏదో జరిగింది అని నమ్ముతుంటే? ఒకటి వెంకటకృష్ణ గారు, ఒక రాజకీయ సమస్య మీద ఒక రాజకీయ పార్టీగా స్పందిస్తూ ఉండొచ్చు. మీరు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు, లేదా మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకుని రాలేదు, లేదా కేంద్రంతో లొంగిపోయినారు, మీరు ఆ విభజన హామీలు అమలు చేయించుకోలేదు, ఇవి రోజు జరుగుతున్నాయి. రాజకీయ విషయాల మీద చర్చ జరగవచ్చు, రాజకీయ విషయాల మీద ఎవరో అభిప్రాయాలు చెప్తూ ఉండొచ్చు. కానీ ఇది పర్టికులర్ ఇన్సిడెంట్ ఏమిటి? ఇప్పుడు 15-16 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మీరు కంటిన్యూస్ గా ఇది చేస్తూ ఉంటే ఇదంతా తప్పుడు పద్ధతిలో ఎగ్జామ్ జరిగింది, అమ్ముకున్నారు, ఇది ఇన్వాలిడ్ చేయాలా అనేటువంటి పద్ధతిలో
మీరు మాట్లాడుతుంటే వాళ్ళు అభద్రత రాదా 16,000 భయం కదా, చాలా భయం వస్తుంది. కాబట్టి అరే మా ఉద్యోగాలు ఏమవుతాయో ఇంత కష్టపడి వాళ్ళు, ఎందుకంటే డిఎస్సిలో మెరిట్ లో రావాలంటే ఎంతో కష్టపడి తప్ప రారు. ఒక 2-3 సంవత్సరాల కనీసం చదివింటారు. దాదాపు 3.5 లక్షల మంది రాశారండి 16,000 ఉద్యోగాల కోసం. రకంగా ఇంతమంది అభ్యర్థులు వాళ్ళ యొక్క కుటుంబాలన్నీ వీధిలో పడతాయి. కాబట్టి ఒక అభద్రత దృష్ట్యా తప్పనిసరిగా వాళ్ళు వీధుల్లోకి వచ్చారు. ఇది జంజీ ఉద్యమం అంటే ఒక రకంగా అన్యాయానికి వ్యతిరేకంగా, అన్యాయమైన డిమాండ్ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉండాల్సింది ఇప్పుడు ఈ రోజు ఏమైందంటే ప్రతిపక్ష పార్టీ తన మీదకి వేసుకుంటుంది. అదే నేను నా పాయింట్ అదే, ఇవాళ ఇలాంటి ప్రతిపక్షాన్ని ఎక్కడా చూడలేదు అసలు. ఈ రకమైన దయనీయమైన పరిస్థితి. 3-4 నెలల కిందట ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అయిపోయింది. అది మా రిజర్వేషన్స్ మాకున్నాయన్నా లేదా ఇంకో కొత్త ఇష్యూలోకి పోవాలి తప్ప అట్లా కాకుండా ఇది అన్ఎండింగ్ గా ఇక రాజీనామా చేయాలి. ఎందుకు చేయాలి రాజీనామా? ఎవరు కానీ అంటే మీకు సీట్ రాలేదు కాబట్టి ఎవరు రాజీనామా చేసుకుంటూ పోతారా? ఇది రేపు అందుకోసమే మీరు చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి ఆధారాలు ఉంటాయి. అసెంబ్లీకి పోడండి, మనం ఎవరు చెప్పినా పోడు, అసెంబ్లీ పోయి నిలవేయచ్చు నిజంగా ఆధారాలు ఉంటే. అసెంబ్లీలో పోయి గొడవ చేయడం కోసం అయితే అసెంబ్లీకి పోవడం కూడా అనవసరం కదా. మీ దగ్గర ఆధారాలు ఉంటే హైకోర్టును కన్విన్స్ చేసుకోలేకపోయినారు. ఏ అభ్యర్థి మీ దగ్గర రాలేదు, ఏ అభ్యర్థి తరఫున అక్కడ పిటిషన్ వేయలేదు. వేసినటువంటి పొలిటికల్ పిటిషన్స్ ను హైకోర్టు ఎంటర్టైన్ చేయదు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దాని మీద ఏదో చెప్పిన కాడికి చెప్పిన మేము మాకుండేటువంటి అభిప్రాయాలు మాకున్నాయి అని చెబితే అది గౌరవప్రదంగా ఉంటుంది వాళ్ళకు. కాదు ఇంకా అంటే ఏ సమస్య లేదు వీళ్ళకి, ఇదే సమస్య, ఇది నిజమైన సమస్య కాదు అంటే ప్రజా సమస్యలు పట్టవు, ప్రజల బాధలు పట్టవు, వీళ్ళు కేవలం రాజకీయాల కోసమే ఈ పార్టీ ఉంది అనేటువంటి ఒక గొప్ప పేరు తెచ్చుకుంటున్నాడు ఆయన. అంటే మీరు అంటున్నారు అసెంబ్లీకి రాడండి ఆయన, మనం ఎంత చెప్పినా అని మీరు అంటున్నారు కదా. ఒకవైపు అక్కడ అభ్యర్థులు విద్యార్థులే వాళ్లే చెబుతున్నారు ఏమీ జరగలేదని, రోడ్డెక్కి అంత పెద్ద ఉద్యమం చేశారు కదా ఇవాళ. అయినా కూడా వాళ్ళ నాయకులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, వైజాగ్లో, చిలకలూరుపేటలో, అక్కడ ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి, పెద్దిరెడ్డి ఆయన అక్కడ పెట్టి ఏదో అడావుడు చేస్తున్నారు. అంటే ఇంకా కూడా వాళ్ళు ఏదో ఉందని చెప్పే ప్రయత్నమో లేదా లేని దాన్ని ఉందని చూపించే ప్రయత్నం ఏదో చేస్తున్నారు. దీనికి వేదిక ఏంటి? అసెంబ్లీ కదా. మరి ఇంతమంది నిరుద్యోగుల పట్ల నీకు అంత చిత్తశుద్ధి ఉంటే నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి కదా. నేను వెళ్ళను అంటే ఎట్లా? వెళ్ళాల్సిందే. మీరు నేను అందరూ డిమాండ్ చేసి చలో అసెంబ్లీ వెళ్ళి అసెంబ్లీలో ముఖ్యమంత్రిని నిలదీయాలి కదా. మీ మీద కొన్ని ఆరోపణలు చేయాలనుకున్నా మీ ఎదురుగా నేను చేస్తే నా బండారం బయటపడతా కదా. మీరు అడుగుతారు ఏం ఆధారాలు ఉన్నాయా అని. నేను చెప్పుకుంటూ తిరుగుతుంటా, వెంకటకృష్ణ లేదా వాళ్ళ పేపరు లేదా వాళ్ళ ఛానల్ ఇట్లాడితే వీళ్ళకి వాళ్ళకి సంబంధం చెప్పుకుంటూ తిరుగుతుంటా. అది కన్వీనియంట్ నాకు. అసెంబ్లీ పోతే ఇరుక్కోపోతాను కదా. అసెంబ్లీ పోతే ఏసి పెట్టయ్యా ఏమేమి ఉన్నాయో ఆధారాలు పెట్టు అంటారు. ఏమున్నాయి ఆధారాలు వాళ్ళ దగ్గర? ఇంకేమన్నా అడ్డగోలు వాళ్ళన చేయాలా, లేకుంటే అరాచకం అలాగని చెప్పి నోరుంది కదా, పేపర్ ఉంది కదా, టీవీ ఉంది కదా అని చెప్పి ప్రతిపక్షం అంతే సార్. అదే సార్ ప్రతిపక్షం అంతే. అంటే నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇప్పుడు మన వెంకటరామ నాయక్ లాంటి వాళ్ళు రోజు ఒక రకమైన టెన్షనే కదా వాళ్ళకి. అరే ఇంత కష్టపడి తెచ్చుకుంటే ఇదేం గోలరా బాబు అని నన్ను అడిగితే వెంకటరామ నాయక్ లాంటి వాళ్ళు ఎవరైనా, అంటే ఆయనని కదా ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద మమ్మల్ని వేధిస్తోంది వైసీపీ అని కేసు కూడా వేయొచ్చు నన్ను అడిగితే. సరే అదే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. నా పాయింట్ ఏంటంటే వైసీపీ పార్టీ గౌరవప్రదమైనటువంటి ప్రతిపక్షంగా తన హోదా నిలబెట్టుకోవాలా. ఒక సీరియస్ పార్టీ కదండి, ఒక సీరియస్ పార్టీ. ఈ రాష్ట్రంలో ఏ సమస్యలు లేవా? లేని సమస్య ఉన్నట్టుగా చూపించుకోవడంలో ఎందుకు తాపత్రయమో? మీకు చాలా సమస్యలు ఉన్నాయి, మీరు దాన్ని రైజ్ చేయండి, ప్రజల తరఫున నిలబడండి, అసెంబ్లీకి పోండి, ప్రజా సమస్యలు చర్చించండి. మీ దగ్గర ఆధారాలు ఉంటే అసెంబ్లీలో చర్చకు పెట్టండి, లేదు హైకోర్టులో కూడా ఆధారాలు ఉంటే అభ్యర్థితో వేయించండి. అది కాకుండా ఊరికే అల్లరి చేయడం కోసమే మేము ఉన్నాము అంటే జనము అమాయకులు ఎవరు లేరండి. జనం గమనిస్తారు. వీళ్ళకి ప్రతిపక్ష హోదా లేదు ఇప్పుడు. వీళ్ళకి ఇంకా ప్రతిపక్షం అనే మాట కూడా లేదు. వీళ్ళు అసెంబ్లీకి పోవడం కూడా దండగా అనేటువంటి నిర్ణయానికి ప్రజలు వస్తారు. అది వాళ్ళు ఆలోచించుకోవాలా, వాళ్ళకి గౌరవం కాదు.
రైట్. దీపక్ రెడ్డి గారు ఇంకా మాట్లాడుతున్నారండి. ఆ వైజాగ్లో కొందరు లీడర్లు, చిలకలూరుపేటలో ఒక మాజీ మంత్రి, గుంటూరులో ఒక మాజీ మంత్రి, చిత్తూరు జిల్లాలో ఒక మాజీ మంత్రి నిన్న మాట్లాడారు, ఇవాళ కొంతమంది మాట్లాడారు, రేపు కూడా మాట్లాడతారంటే అఫ్కోర్స్ రేపు ఇవాళ కర్నూలులో చేసిన లాంటిదే వైజాగ్లో కూడా ఉందంట రేపు ర్యాలీ. ఈ టీచర్స్ ఎవరైతే మన డిఎస్సిలో జాబులు వచ్చాయో వాళ్ళు చేస్తున్నారు. ఇంకా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు మాట్లాడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒక పాయింట్. రెండోది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ఈ ఆయన అన్నదాన్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేయకూడదు? అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా. వికే గారు, ఇంతకు ముందు మీ డిబేట్ లో నేను ఒక పాయింట్ రేజ్ చేసినాను. స్పోర్ట్స్ ఉండింది కదా, లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్. అవునవును. అక్కడ మైక్ ఇచ్చేది అనేది ఏం లేదు కదా. వాళ్ళకి 11 మంది కరెక్ట్ గా ఉండరు, ఒక క్రికెట్ టీమ్ కరెక్ట్ గా జరిగిపోతారు. మీరు రాండ్రా నాయన అని చెప్పి మీ డిబేట్ ద్వారానే నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకు రాలేదండి? కనీసం వచ్చి ఆట ఆడేదానికి కూడా ఏం ప్రాబ్లం చెప్పండి. అంటే ఒక భయం చుట్టుకొని ఉంది వాళ్ళకి లోపల. టీడీపీ అండ్ కూటమి నాయకత్వాన్ని ఫేస్ చేయలేని భయము ఒక కనపడతా ఉంది. అందుకనే వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారని చెప్పి మాత్రం నేను పర్సనల్ గా అనుకుంటున్నాను. మీరు ఇందాక ఇంకొక ప్రశ్న అడిగినారు, అక్కడ జంతర్ మంతర్ది, ఇక్కడ వీళ్ళు అనేది అనేది ఒక కంపారిజన్ రకంగా. ఇది మన పాత సామెత కరెక్ట్ గా సూట్ అవుద్ది. ఇక్కడ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు. అది డిఫరెంట్, ఇది టోటలీ డిఫరెంట్. అక్కడ యువత కనపడినారు, జెన్జీ కనపడినారు, సరే కొందరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా వచ్చినారు. ఇక్కడ ఒక్కరన్నా జెన్జీ కనపడినారా? ఒక్కరన్నా యువత అక్కడ కనపడినారా? కేవలము వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన రాజకీయ నిరుద్యోగులు, ఇప్పుడు వయసు పైన పడిన వాళ్ళు తప్ప మనకి ఎవరు అక్కడ కనపడుతలేదు. సో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ కంపారిజన్ ఢిల్లీకి ఇక్కడికి. నేను దానితో కంపేర్ చేయాల, వాళ్ళని కంపేర్ చేయాల. కర్నూలులో ఇవాళ ఇప్పుడు నాయక్ గారు కేటగిరీ కూడా మిస్ అయిపోయినారు. ఆ 2 సంవత్సరాల నుంచి ఖాళీగా ఇంట్లో కూర్చుంటే భార్యలు ఎవరైనా మీ మొహాలు చూడలేకపోతున్నాం అంటే ఏదో టైం పాస్ వచ్చిన వాళ్ళు కొందరు, వాళ్ళు తప్ప. అట్లా పోవాలంటే చాలా సమస్యలు ఉన్నాయి సార్. మీ ప్రభుత్వం దగ్గర పోరాడాలంటే సమస్యలు లేవా? చాలా ఉన్నాయి చేయాలనుకుంటాయి. లేని దాన్ని ఎందుకు పట్టుకుని మేము ఇన్ఫాక్ట్ మేము డిస్కషన్ చేయటం జరిగింది పార్టీ లోపల. ఈ విధంగా అసత్య ప్రచారాలు చేస్తూ ఆ బ్రిడ్జ్ నుంచి ఇచ్చినారు, అవన్నీ అసత్య ప్రచారాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఒక గందరగోళం క్రియేట్ చేయాలని చెప్పి వీళ్ళు కావాలని చేస్తున్నారు కనుక వీళ్ళ మీద కేసులు బుక్ చేయాలా అనే డిస్కషన్ కూడా మేము చేసుకున్నాము. ఇప్పుడు ఇది మానుకోకపోతే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళ మీద కేసులు మేము బుక్ చేస్తాము. ఎందుకనంటే అసత్యాలు చెప్పి ప్రజల్ని గందరగోళంలో పెడతాము. మెరిట్ స్టూడెంట్స్ ని ఈ విధంగా అవమానపరచడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. సో వాళ్ళు రాజకీయంగా వాళ్ళ పబ్బం గడుపుకునేదానికి వీళ్ళు ఈ నాటకాలు ఆడుతూ ఉండరు. వాళ్ళకి ఇంకా ఏం పని లేదు. మా మీద అయితే ప్రజలు నమ్మకం పెట్టారు, ఒక బాధ్యత ఉంది. ఇప్పుడు రెండో డిఎస్సి కూడా మేము తేబోతా ఉన్నాము. అదే విధంగా నిరుద్యోగ యువతకి అందరికీ ఉద్యోగాలు కల్పించే పనిలో మేము బిజీగా ఉన్నాము. సో ఒకరేమో పనిచేస్తూ ఉండరు, ఇంకొకరేమో రాజకీయ నిరుద్యోగులు కనుక ఏదో ఒక విధంగా డిస్టర్బెన్స్ తీసుకొని వచ్చి వాళ్ళ ఉనికిని కాపాడుకునే దానికి ప్రయత్నము తప్ప ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు, ఏ మాత్రం సిన్సియారిటీ వాళ్ళలో లేదు అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను వికే గారు. రైట్. విక్రమ్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఇంతగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాల్సిందే అని అడుగుతున్నాను. ఎందుకంటే ఆయన ఏదో అసెంబ్లీకి వస్తే అసెంబ్లీ బ్రహ్మాండంగా జరుగుద్ది, లేకపోతే ఇంకో అట్లా అని కాదు. ఈ పర్టికులర్ ఇష్యూని ఆయన టేకప్ చేశాడు. అందులో లేని దాన్ని ఉన్నట్టుగా చూపించి జనంలో ఒక రకమైన అన్రెస్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దాన్ని నిగ్గు తేల్చాల్సిందే. అది నిగ్గు తేల్చాల్సిందే. చేరాలి అంటే ఒక కరెక్ట్ ప్లేస్ ఏది అంటే అది అసెంబ్లీ. ఇట్లా వాళ్ళు 2 నెలల నుంచి వాళ్ళు మాట్లాడుతుంటే ఇవాళ అభ్యర్థులు టీచర్ జాబ్లో వచ్చిన వాళ్ళు ఇవాళ కర్నూలులో, రేపు వైజాగ్లో చేయబోతున్నారు. ఇట్లా రోడ్ల మీద కాదు చేయాల్సింది. అసెంబ్లీ ప్రభుత్వము వర్సెస్ ప్రతిపక్షం జరగాలి. ఈయన అసెంబ్లీకి రాడు కదా అని వదిలేసి ఒక్క మాట ప్రజల డబ్బులతో జీతాలు తీసుకుంటున్నారు కదండి. అదేనండి నేను అందుకే అంటున్నా. తీసుకోవచ్చా? నేను అందుకే అంటున్నా. నువ్వు ప్రజల తరఫున ప్రజలు మీకు ప్రతిపక్షంలో ఉండమని ఓట్లేశారు. ప్రజల తరఫున సొమ్ము తీసుకుంటున్నారు ప్రతి నెల, అలవెన్సెస్ తీసుకుంటున్నారు ప్రతి నెల. అదే సార్, అదే తీసుకుంటున్నారు. కాబట్టి మీరు అసెంబ్లీకి వచ్చి దీని మీద మాట్లాడాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అలాగని మాట్లాడకుండా వదిలేస్తారంటే ఈయన రాడు అసెంబ్లీకి. కానీ కౌన్సిల్లో మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, 2 రోజులు జరుగుతుందా, 3 రోజులు జరుగుతుందా, 4 రోజులు జరుగుతుందా కౌన్సిల్ నాకు తెలియదు. కానీ విక్రమ్ గారు ఖచ్చితంగా కౌన్సిల్ స్తంభింపజేస్తారు ఇదే ఇష్యూ పెట్టుకొని. సమస్య లేదు.
కౌన్సిల్లో మాత్రం మాట్లాడతారు, కౌన్సిల్లో అబ్బాయి అని ఏదో గోల ఉంటుంది, అది అది అక్కడ నడవనివ్వరు. అలాగే అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తారా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా అంటే ఇక్కడికి మాత్రం రారు. అందుకని వాట్ మై డిమాండ్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం 11 మంది అసెంబ్లీకి రావాలి, ఈ అంశం మీద మాట్లాడాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. లోకేష్ గారు సమాధానం చెప్తారా, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారా, ఎవరు రంగేంటి బయటపడిపోద్ది కదా. అది నా పాయింట్. అది దయచేసి ప్లీజ్ విక్రమ్ అంటే ఒకటండి, అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటేనండి, అధికార పక్షం కూడా ఈ అంశంలో చాలా స్పష్టమైనటువంటి వైఖరిని అవలంబించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ గఫూర్ గారు కూడా చాలా సీనియరు, వారు కూడా తెలుసు. సాధారణంగా ఏంటంటే ఒక అంశాన్ని ప్రతిపక్షం లేవనెత్తినప్పుడు దానికి ముందుగానే అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తిన తర్వాత అప్పుడు లాస్ట్ రికోర్స్ కింద న్యాయస్థానానికి వెళ్తారండి. ఇక్కడ జరిగింది ఏంటి, ఇవాళ న్యాయస్థానానికి వెళ్ళారు, న్యాయస్థానంలో అడ్మిట్ కాలా, న్యాయస్థానం చాలా స్పష్టంగా ఈ పిల్లుని మేము తీసుకోము, ఇది రాజకీయ పరమైనది, ఏ అభ్యర్థి కూడా మా దగ్గరికి రాలేదు, కాబట్టి మీరు సమయాన్ని వృధా చేయొద్దని చెప్పిన తర్వాత ఇక వాళ్ళు విరమించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ తిరిగి దీన్ని అసెంబ్లీలోనో సరే అసెంబ్లీకి రావట్లా, కౌన్సిల్లో రేపొద్దున ఎత్తితే గనక అది వాళ్ళ బ్యాంక్రప్సీ ఆఫ్ పాలిటిక్స్, అంటే వాళ్ళ రాజకీయ దివాళా కోరుతనానికి అది ఒక నిదర్శనం అవుతుంది. ఎందుకంటే ఒక హైకోర్టు, ఎందుకంటే హైయెస్ట్ మనకి ఎపెక్స్ కోర్టు రాష్ట్ర స్థాయిలో హైకోర్టు చెప్పిన తర్వాత మళ్ళీ ఆ అంశాన్ని అసెంబ్లీలోనో కౌన్సిల్లోనో లేవనెత్తడం అనేది ఈ షుడ్ నాట్ అరైజ్ అండి. అసలు అది జరగకూడదు. అది ఎందుకంటే అక్కడ లేకపోయిన తర్వాత అప్పుడు న్యాయస్థానానికి వెళ్ళాలి. అసెంబ్లీలో కనుక అధికార పక్షం తనకున్నటువంటి మందబలంతో ప్రతిపక్షాన్ని గొంతు నొక్కేసిన పరిస్థితుల్లో అప్పుడు న్యాయస్థానానికి వెళ్ళాలి లాస్ట్ రికోర్స్ కింద. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, ఆల్రెడీ న్యాయస్థానానికి వెళ్ళిపోయారు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇవాళ ఇక అది మీరు అన్నారు, ఇక ఆ అంశంలో ప్రభుత్వం కూడా స్పందించాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళు ఇగ్నోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మళ్ళీ ఈ అంశాన్ని కనుక వాళ్ళు కనుక రేపు కనుక అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత కౌన్సిల్లో బొత్స సత్యనారాయణ గారు మరొకరు చేస్తే అదేమవుతుందంటే అది వాళ్ళ రాజకీయ దివాళా కోరుతనానికి పరాకాష్ట కింద మనం పరిగణించాలి. అంశాన్ని అసలు డిస్కషన్ కి అలో చేయకూడదు. ఒకవేళ వాళ్ళు పట్టుబట్టినా కూడా వాళ్ళని ఏం చేయాలనేది ఇక కౌన్సిల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది తప్ప ఈల్డ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి ప్రభుత్వానికి. ఎందుకంటే అక్కడ ఏమి జరగలేదని హైకోర్టు చెప్పిన తర్వాత ఇంక ఇష్యూ ఏముందండి, అది ఇంక ఇష్యూ లేదు కదా. అది అందువల్ల ఇది చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ రాజకీయ దివాళా కోరుతనానికి పరాకాష్ట. ఈ అంశాన్ని ఎక్కడా కూడా చర్చించాల్సిన అవసరం లేదు. న్యాయస్థానం చాలా స్పష్టంగా తన నిర్ణయాన్ని తెలియజేసిన తర్వాత ఇక వాళ్ళు దీన్ని విరమించుకోక తప్పదు. అసెంబ్లీని వేదికను లేకపోతే కౌన్సిల్ని వేదికగా చేసుకొని సమయాన్ని వృధా చేయాలని చూస్తే మాత్రం అది ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో దానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అనేటువంటిది నా అభిప్రాయం అండి. రైట్. గఫూర్ గారు ఒక ఫైనల్ వర్డ్స్ ఏంటంటే చాలా సమస్యలు ఉన్నాయి, ఇది కాదు ఇంకా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడాలంటే బోలెడని సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం అంతా అద్భుతంగా చేసేస్తుందని మనమేం సర్టిఫికేట్ ఇవ్వడానికి మనమే సిద్ధంగా లేం కదా. సమస్యలు చాలా ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చాలా సమస్యల మీద గొంతెత్తవచ్చు, పోరాడవచ్చు, ఉద్యమాలు నిర్మించే ఆలోచన ఉంటే ఒకవేళ చిత్తశుద్ధితో. అలా కాకుండా ఎక్కడికో వెళ్తారు, ఆ రోజు ఎవరో చచ్చిపోతారు పాపం. ఇదే కార్యక్రమం ఎక్కడికైనా వెళ్తే ఎవరో చచ్చిపోవాలా, లేదా ఎవరైనా చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళాలా. ఇది మొన్న ఎక్కడికో వెళ్తే ఆ పేద వ్యాపారి చచ్చిపోయినాడు, అంతకుముందు ఎక్కడికో వెళ్తే ఇంకొక ఆయన చనిపోయినాడు, అంతకుముందు ఎక్కడికో నలుగురు చనిపోతే అక్కడికి వెళ్ళి అక్కడ శవరాజకీయం చేసి. సో ఇది ఈ ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా ఉన్నది ఆయనే కదా. అఫీషియల్గా టెక్నికల్గా ప్రతిపక్ష నేత క్యాబినెట్ ర్యాంక్ లేకపోయినా అంతకంటే ఎక్కువ అనుభవిస్తున్నాడు కదా. బోల్డంత సెక్యూరిటీ, తర్వాత ఉన్న ఒకే ఒక పార్టీ అసెంబ్లీలో. ఆయన ఇంత బాధ్యత రాహిత్యంగా ఉంటే ఎట్లా? ఏదైనా సజెషన్ ఇవ్వండి సార్ మీరన్నా ఆయనకి. సార్ సజెషన్లు ఇచ్చి అలసిపోయినాం. ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా సజెషన్లు ఇస్తూ వచ్చాము కదా. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే క్షేత్రస్థాయిలో ప్రజానీకం యొక్క సమస్యల మీద వారికి అవగాహన కూడా లేదండి. ఆయన బెంగళూరులో ఉంటాడు,
హెలికాప్టర్లో వస్తాడు లేదా విమానంలో వస్తాడు, ఆయన తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెడతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. లేదా ఎక్కడికైనా పోతే ముందే ఇదిగో 20,000 మంది రావాలా, 30,000 మంది రావాలని షరతు పెట్టి ఆ జనం అందరూ చొక్కాలు ఇప్పుకొని ఎగురుతూ ఉంటే ఈయన ఆనందపడతాడు. అది సైకాలజీ. మనం ఏం చేద్దాం దానికి? నిజంగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన జిల్లాలకు పోయి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఎల్నినో సంవత్సరం చాలా చోట్ల పంటలు వచ్చే పరిస్థితి లేదు, కొన్ని చోట్ల ఎండిపోయినాయి. పోయి విజిట్ చేయొచ్చు. కొన్ని చోట్ల తాగునీటి ఎద్దడి ఎట్లా ఉంది, లేకుంటే దానికి సంబంధించి గవర్నమెంట్ ఏం చేయాలా, లేకుంటే ప్రాజెక్టులు పూర్తి చేయడానికి గవర్నమెంట్ ఏం చేయాలా, లేకుంటే ఉపాధి కల్పనకు సంబంధించి మీరు తక్షణం ఏం చేస్తారో, ఈ అనేక సమస్యలు ఉన్నాయండి. ఆ సమస్యల్ని పట్టుకుంటే ఏదైనా కొంతనా రాజకీయంగా వారికి ఉపయోగం జరుగుతుంది. అది లేకుండా లేని సమస్యను ఇక ఇట్లాగే కంటిన్యూ చేస్తుంటే కూటమికి చాలా సహాయకారిగా ఉన్నాడు ఆయన. ఇది కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే చర్య తప్ప కూటమి ప్రభుత్వాన్ని నిలవేసే చర్య కాదు. ఇది ఏం నిలవేస్తారు? ఏం ఆధారం ఉంది? కాబట్టి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆలోచించుకోవాలా. రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యల మీద స్పందించడం చాలా అవసరము. ఎందుకంటే మీరు చెప్పినట్లుగా అదొక పార్టీ అసెంబ్లీలో ఉండేది, అసెంబ్లీకి హాజరు కావాలా, అసెంబ్లీలో రైజ్ చేయాలా. ఇష్యూస్ మీద సరే కొంత అవమానంగా ఉంటది. మీరు ఇంతమంది అవమానం చేస్తారు కదా, ఆ రిటాలియేషన్ ఉంటే ఉంటది, కొంతకాలం భరించాలా. భరిస్తేనే కదా రాజకీయాలు ఉండేది. అందుకోసం ఆ రకంగా తయారైతే తప్ప ఇట్లా ఊరికే గాలిలో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతుంటే ఏమీ ప్రయోజనం ఉండదని మాత్రం నేర్చుకుంటే మంచిది. రైట్. ఏం దీపక్ రెడ్డి గారు ఏమైనా కంక్లూజివ్ రిమార్క్స్ ఉన్నాయా? వైసీపీకి ఏమైనా చెప్తారా సలహా? ఒక్క మాట, ఎటువంటి రిఫార్మ్స్, ఎటువంటి డెవలప్మెంట్ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, స్కూల్ దాంతోనే స్టూడెంట్స్ అనే వాళ్ళు పొలిటికల్ ఫ్లాగ్స్ పట్టుకోకూడదు, వాళ్ళు కేవలం కాన్సన్ట్రేట్ చేయాలి ఎడ్యుకేషన్ పైన అని. 10th క్లాస్ మార్క్స్ మొన్న వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం పేపర్లలో అడ్వర్టైజ్మెంట్స్ జరగడం జరిగింది. రిఫార్మ్స్ తీసుకొని వచ్చిన తర్వాత పబ్లిక్ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ కి వస్తూ ఉంటారు. 9,600 ఆదర్శ పాఠశాలలు 1 టీచర్ 1 క్లాస్ విధానం అమలు పరచడం జరిగింది. కేవలం చదువులే కాదు, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, క్యారెక్టర్ బిల్డింగ్ స్టూడెంట్స్ మీద కూడా. పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో రాజకీయాలు ఉండకూడదని చెప్పి కేవలం పేరెంట్స్ తోనే ఆ కమిటీస్ ముందుకు తీసుకోబోతున్నాం. 45 యాప్స్ ఇంతకు ముందు ఉన్నాయన్నీ ఒక సింగిల్ యాప్ గా మార్చినారు. టీచర్లకి ట్రైనింగ్, ఎంటైర్ సిస్టమ్ ఓవరాలింగ్ జరిగి యువత భవిష్యత్తు ఉజ్వలంగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇది అందరు గమనించాలా అని చెప్పి మాత్రం నేను తెలుపుతున్నాను. ఫైనల్ గా ఒక మాట, వెంకటరామ నాయక్ గారు, మీరు మీ సహచరులకు కానీ లేకపోతే మీలాంటి నిరుద్యోగులుగా ఉండి ఉద్యోగాలు పొందాలనుకుంటున్న వాళ్ళకి కానీ ఏమన్నా ఒక ఇన్స్పైరింగ్ మాటలు ఏమైనా చెప్తారా? ఎందుకంటే చాలా అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన యువకుడుగా మీరేం చెప్తారా? అవునండి, ఎంతో కష్టపడి మా అమ్మ వాళ్ళు అయితే, నాన్న వాళ్ళు అయితే ఇక్కడ పేదరికం నుంచి తెచ్చి మమ్మల్ని పెంచి పోషించి అనేక సంవత్సరాలుగా మమ్మల్ని పెంచి పోషించారండి. ఈ రోజు ఉద్యోగం వచ్చే వరకు కనుక ఇచ్చామండి. నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి నాకు 2018లో జాబ్ మిస్ అయ్యిందండి. యాక్చువల్ గా 0.40తో మిస్ అయిపోయింది అప్పుడే. కానీ ఆ రోజు నేనే నిరుత్సాహపడలేదండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను సాధిస్తానటువంటి ఒక గొప్ప సంకల్పంతోనే ముందుకు పోయాను. ఇప్పుడు ఇంకా గొప్ప అదృష్టం ఏంటంటే, సంవత్సరం దిగక ముందుకి మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. అది గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నేను అప్పుడు యువకులంలో కలిసి మా సమస్యను దృష్టికి తీసుకున్నప్పుడు ఆ రోజు కూడా లోకేష్ గారు ఖచ్చితంగా హామీ ఇచ్చారు, ప్రతి సంవత్సరం నేను డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాను, మీరు చదువుకుంటూ సిద్ధంగా ఉందని చెప్పారండి. ఆ మాట ప్రకారమే నెరవేర్చారు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా. ఇప్పుడు మళ్ళీ ఏదైతే మెగా డిఎస్సి లో మిస్ అయినాయి, ఇప్పుడు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఎదురు చూసినటువంటి వారి కోసం మంచి అవకాశంగా భావిస్తూ వారికి అవకాశం ఇచ్చినందుకు మా మెగా డిఎస్సి వారి పక్షాన నారా లోకేష్ సార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎక్కడ ఒక అవకాశం మిస్ అయిపోయిందని, చేజారిపోయిందని మనం ఎక్కడ అక్కడ ఆగిపోకోకుండా మళ్ళీ అవకాశాలు వస్తే అవకాశం కోసం ఎదురు చూసి ఆ రోజు వచ్చిన అవకాశాన్ని నిరూపించుకోవాల్సిన సమయం ఆసనమైంటది కాబట్టి అప్పుడు నిరూపించుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎక్సలెంట్ వెంకటరామ నాయక్ గారు, చాలా బాగా చెప్పారు. వన్స్ అగైన్ మీకు కంగ్రాచులేషన్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాతో ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే గఫూర్ గారు అండ్ విక్రమ్ గారు, దీపక్ రెడ్డి గారు, మీ అందరికీ ధన్యవాదాలండి షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక థ్యాంక్ యూ సార్.